శని, శని, మెర్కురి, బుధుడు. ఓకే సార్. ఇప్పుడు ఓకే. చంద్రలగ్నానికి శని ఎవరు? ఉండండి అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ. చంద్రలగ్నానికి వెళ్ళిపోయింది. అందరు కనపడుతున్నారు కదా సార్. చంద్రుడికి బుధుడు, శని, శని. ఇప్పుడు మనం అందరు కనపడుతుందా? మళ్ళీ క్యాచ్ పెట్టమంటారా? అక్కలే సార్. మూను శనికి ఏడు సెట్ అయింది సార్. రెండో అధిపతి ఆయనే కదా. రెండో అధిపతి శని. ఏడులో కూర్చున్నాడు. 2, 7, 11. 11వ అధిపతి కూడా ఆయనే. 11లో మెర్కురి. సార్ 11 మెర్కురి సరిపోయింది సార్. 2, 7, 11 వచ్చింది. 11 మెర్కురి, శని రెండో అధిపతి 7లో కూర్చున్నాడు. అంతే. 2, 7, 11 సంబంధాలు వచ్చినాయా లేదా? ఇది ఏంటి నవతార కాదు, ఇది నవతార. మూడు నైజం తారకి రోలర్ వచ్చి సాటర్న్ 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నైజం తారలో పెళ్లి అవుతుంది. ఈజీగా చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఏమన్నా కష్టమా? కష్టం కాదు. ఇది చెప్పండి సార్. సోల్ లగ్న చెప్పండి సార్. కొద్దిగా వెనకబడ్డాను. 25 నక్షత్ర పాదం ఏంది? పునర్వసు 1. మీరు ఫాస్ట్ గా చెప్పే కానీ మీకు మాకు రాదు కదా. 25 నక్షత్రం. 25 నక్షత్రం నక్షత్ర పాదం 25 నక్షత్రం 1 అశ్విని నుంచి 9, 9, 3, 9, 2, 18, 9, 3, 27, 27, 18, 23, 24, 25. పునర్వసు సార్. ఎవరి దగ్గర ఆ చాట్ ఉంది చెప్పండి. పునర్వసు మీరు ఒక్కరే మాట్లాడితే అందరూ మాట్లాడాలి కదా. సార్ ఇది పునర్వసు 1వ పాదమేనా? అవును కదా. ఓకే సార్. చెప్పండి. లేకపోతే కాలపురుష కొండల చక్రంలో 25 సంవత్సరం ఎక్కడ తగలద్ది? అదే సార్ అర్థమైంది, చూశాను. ఎక్కడ తగులుతుంది? కాలపురుష కుండలిలో 25 సంవత్సరం ఎక్కడ పడుతుంది? ఒక్క 1 మినిట్. 25, 21, 22, 23, 24, 25 ఇక్కడ మేషంలో పడుతుందండి. మేషంలో పునర్వసే కదా పడద్దా? గురువు నక్షత్రాలే కదా స్టార్ట్ అవుతాయి. పునర్వసు 1వ పాదం. ఇప్పుడు అర్థమైందా? 1వ పాదం. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం? పునర్వసు 1వ పాదం అది చెప్పండి. ఆ గ్రహాలు చెప్పండి సార్, కీలక గ్రహాలు. పునర్వసు 1వ పాదం. సోల్ పాయింట్ వచ్చి మేషరాశి, సోల్ లగ్నం వచ్చి మిథునం, మేషరాశి. పునర్వసు వచ్చి గురువు, రాశాధిపతి వచ్చి కుజుడు. ఉండండి. సో పునర్వసు గురువు, రాశాధిపతి కుజుడు. గురువు, కుజుడు, బుధుడు. బుధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? గురువు, కుజుడు, బుధుడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కుజుడు మాది ఇది కూడా చంద్రుడి నుంచే. చంద్రుడి నుంచి ఎందుకు చూస్తారు సార్? సోల్ లగ్నం ఏది? మిథున లగ్నమే కదా. ఓకే. పునర్వసు గురువు నుంచి సార్. మిథున లగ్నానికి గురువు 7వ ఇంటి అధిపతి అయ్యాడా? మిథున లగ్నానికి గురువు 7వ ఇంటికి అధిపతి. 7వ అధిపతి. ఓకే సార్. 11వ ఇంటి అధిపతి కుజుడయ్యాడా? 11వ ఇంటి అధిపతి కుజుడయ్యాడా? 11వ అధిపతి కుజుడు. ఓకే సార్. గురువు వచ్చేసి చంద్రుడిని చూస్తున్నాడా? గురువు చంద్రుణ్ణి ఇక్కడ కొద్ది కష్టం. ఉండండి. గురువు చంద్రుడిని చూస్తున్నాడు. 2, 7, 11 వచ్చిందా? ఇక్కడ 11 చంద్రుడిని చూసినందులో ఉపయోగం ఏంటని? చంద్రుడు మనకు ఆల్రెడీ బుధుడు 2వ ఇంటి అధిపతి కదా. మిథున లగ్నానికి 2వ ఇంటికి అధిపతి కదా. మిథున లగ్నానికి 2వ ఇంటి అధిపతి కదమ్మా. మనకి కుజుడు గురువు అయ్యాడు సార్. బుధుడు రాలేదు. బుధుడు పిక్చర్ లో రాలేదు. బుధుడు వదిలి బుధుడు అక్కడే ఉన్నాడు కదా. బుధుడు ఎక్కడ ఉన్నాడు?
బుధుడిని లగ్నం బుధుడు 5వ వేసుకున్న ఇంట్లో ఉన్నాడు కదా, బుధుడు రాకపోతే లవ్ ఎట్లా వస్తుంది సార్? కాదు సార్, బుధుడు పిక్చర్ లోకి వచ్చాడు చూడు, లవ్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఎన్నో లవ్ లవ్ మ్యారేజ్ yes సార్. ఓకే అండి. ఏంది ఓకే? గురువు బుధుడు కదా లవ్ కి. ఇక్కడ ఉన్నాడు సార్, బుద్ధుడు ఉచ్చుకునే ఉన్నాడు. లవ్ కారకుడు ఆయన 5వ ఇంట్లో కూర్చున్నాడు కదా. ఆ, తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు కదా. అవునవునవును. అక్కడ కదా అయింది. అందుకని గాంధీ అయింది. గాంధీ ఈ 11 ఏంటి సార్? 11 చంద్రుడు ఏంటి? చంద్రుడితో లింక్ రాలేదు. చంద్రుడు ఏంటి సార్? చంద్రుడు గురువు చూస్తున్నాడు కదా, ఆ? గురువు చూస్తున్నాడు కదా చంద్రుడిని. అవును చూస్తున్నాడు. అది దానికి సంబంధం ఏముందండి? చంద్రుడికి గురువు వచ్చి యాక్టివేట్ చేశాడు కదా చంద్రుడిని. చంద్రుడు 2వ అధిపతి. సారీ చంద్రుడు 2వ అధిపతి. ఓకే సార్, సరిపోయింది. ఏం జరిపిందో ఏం జరిపోలేదు. ఓకే అండి, ఓకే సరిపోయింది. ఎవరికి అర్థం? నీకు ఒక్కడికి అర్థమైతే అందరికి అర్థం కావాలి కదా. నాకు అర్థం. నేను ఉన్నవాళ్ళు అడగండి సార్, ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్తాను అడగండి. వాళ్ళు లేకపోతే నేనే చెప్తాను. ఉన్నవాళ్ళు ఎంతమంది? 8 మంది ఉన్నారు. అరుంధతి మేడంకి అర్థమైంది. ఎవరికి అర్థమైంది చెప్పండి. మనం అర్థం కాని చేయొద్దండి. నాకైతే అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు సార్. గారు మీకు అర్థమైంది కదా? ఎవరు సార్? మీకు అర్థమైంది కదా బాగా? అర్థమైంది సార్. చెప్పగలరా వాళ్ళకి? చెప్పగలను. ఉత్తరాభద్ర ఇది ఫస్ట్ ఇది చెప్తాను సార్. ఏదేం చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. నవతార ఏదేం చెప్పండి సార్. ఇందిరాగాంధీ వయసు చెప్పారు సార్ మీరు? ఇందిరాగాంధీ వయసు చెప్పండి సార్. మ్యారేజ్ వయసు 25వ సంవత్సరం. 25వ సంవత్సరం. 25వ సంవత్సరం. ఈ ఉత్తరాషాఢ ఈ చార్ట్ లో 25వ సంవత్సరం ఎక్కడ పడింది? ఇది 25వ సంవత్సరం మీరు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. వింటున్నారా మేడం? ఎవరు ఓ కట్టబోదు మరి వింటున్నారు లేదు తెలియదు. ఆయన చెప్పింది వింటున్నాను సార్ చెప్పండి సార్. వింటున్నాం సార్. గవర్నమెంట్ గారు మీకు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఒకసారి మూర్తి గారు చెప్తే కొంచెం అర్థం చేసుకుంటాను సార్. 25వ సంవత్సరం అర్థం కాని వాళ్ళు ఎవరు చెప్పారో అర్థం కాలేదని. లతా మేడం సార్ నాకు అర్థం కాలేదు. సరే. దేవి మేడం నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు రాధాకృష్ణ సార్. అర్థమైంది సార్. రాధాకృష్ణ గారు అర్థమైంది. రాధాకృష్ణ గారికి అర్థం కాల, లతా గారికి అర్థం కాల, అంతేనా సార్? ఇప్పుడే వచ్చాను సార్ నేను. సార్ సరే. మధుసూదన్ గారికి అర్థమైందా? మధుసూదన్ సార్ అర్థం అవుతుందా? అర్థం కాకపోతే అడగండి సార్. సరే. వెంకటేశ్వర్లు గారు హలో సార్. వెంకటేశ్వర సార్, ఇది ఇప్పుడు మనం ఒక కొత్త విధానం చెప్పుకుంటున్నాం. అర్థం అవుతుందా సార్? నవతార ఇప్పుడే జస్ట్ వచ్చాను సార్. నేను ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఏం లేదు సార్. నవతార విధానం ఒక నక్షత్రానికి 1 year. అవును సార్. అవునండి. 25 సంవత్సరాలకి ఇందిరాగాంధీ ఉత్తరాషాఢలో పుట్టింది. అవునండి. ఉత్తరాషాఢ నుంచి 25వ నక్షత్రం ఏమవుద్ది? జ్యేష్ఠ అవుద్ది. ఓకే సార్. జ్యేష్ఠకి అధిపతి బుధుడు. ఓకే సార్. బుధుడు 11వ ఇంట్లో కూర్చున్నాడు. ఓకేనండి. జ్యేష్ఠ 3వ పాదం
అంటే ఉత్తరాషాఢ 3వ పాదం ఆమె జన్మనిస్తార అయితే జ్యేష్ఠ 3వ పాదం ఆమె ఓకే 25వ నక్షత్రంలో టచ్ అవుద్ది. అది ఎక్కడ టచ్ అవుతుందంటే సార్ జ్యేష్ఠ 3వ పాదం కుంభంలో టచ్ అవుద్ది. సార్ అంటే చంద్రుడికి 2వ ఇల్లు. సార్ ఈ ఈ శాటర్న్ వచ్చేసి నైదన్ తారాకి రూలర్. 25 అంటే 2 + 5 7వ తార నైదన్ తార. అవునండి ఈ నైదన్ తారాకి రూలర్ వచ్చి శాటర్న్ శని. అవునండి ఈ శని 2వ అధిపతి అయ్యాడు మరియు 7వ ఇంట్లో కూర్చున్నాడు. అంటే 7వ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నాడు. చంద్రుడి యొక్క 7వ ఇంటిని కర్కాటకంలో కూర్చున్నాడు. సార్ 2, 7, 11 కనెక్షన్ ఈ విధంగా వస్తుంది. ఓకే సార్ అంటే మనం చంద్రుని చూసి ఈయనకి ఎప్పుడు పెళ్లి కావచ్చు అని రఫ్గా చూసినప్పుడు రోలర్ వచ్చి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 2వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నైజన్ తారలో పెళ్లి అవుతుందని చెప్పొచ్చు. నైజన్ తార అంటే 7 మళ్ళా 7 రావాలా. 7 ఎప్పుడు వస్తుంది మనకి 25లో 7 వస్తుంది. అవునండి మళ్ళీ ఇంకా 7 ఎప్పుడు వస్తుంది మనకి 7లో 7 వస్తుంది. 25లో 7 వస్తుంది. 16లో 7 వస్తుంది. 16లో 7 వస్తుంది. అవును సార్ సో 16లో పెళ్లి కాకుండా దానికి కారణం ఏమిటి? 7లో పెళ్లి కాకుండా ఉండేది కారణం ఏంటి? 25లో పెళ్లి ఎందుకు అయింది? ఇట్లా చూసుకోవాలి సార్. ఓకే ఓకే సార్ ఇందిరాగాంధీ గారికి 14వ సంవత్సరం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోతారు. 14వ సంవత్సరం ఇప్పుడు మీరు చూశారంటే సార్ 1+4 1+5 అంటే ప్రత్యేక తార కేతు. రోలర్ కేతు. ఎవరో సౌండ్ ఇస్తున్నారు, వాళ్ళని సైలెంట్ చేసుకోమను. ఎవరో ఒక సౌండ్ ఇస్తున్నారు మా తాగలేదు. ఎవరండి? మ్యూట్ చేసుకోండి ప్లీజ్. బోర కోదినట్టు సౌండ్ వస్తుంది. ఓకే సార్, మనం 14వ సంవత్సరం చూస్తున్నాం. అవునండి 14వ సంవత్సరం 1+4 5. 5 అంటే ప్రత్యేక తార. ప్రత్యేక తారకు రోలర్ ఎవరు? కేతు. అవునండి ఇప్పుడు 14వ సంవత్సరం వాళ్ళ తాతగారి యొక్క లగ్నం తీసుకుందాం. చంద్ర లగ్నం నుంచి తాతగారు 5వ ఇల్లు. తాతగారు 5 ఇల్లు. ఓకే సార్ సార్ మనకి 16వ సంవత్సరం రావాలి కదా సార్, 14 ఎందుకు? 16వ సంవత్సరం కదా, 1, 6, 7 అయింది సార్. ఆయన 14వ సంవత్సరం చనిపోయినారు సార్. ఓకే 14వ సంవత్సరం తాతగారు చనిపోయారు. సరే సార్. 1+4 5 అవుతుంది. 5 అనేది ప్రత్యేక తారను సూచిస్తుంది. ప్రత్యేక తార పునర్వసు 3వ పాదం. జూపిటర్ వచ్చాడు పునర్వసు 3వ పాదానికి. ఓకే సార్ పునర్వసు 3వ పాదం మిథునంలో పడుతుంది. అవునండి బుధుడు వచ్చాడు. అంటే జూపిటరు, బుధుడు, కేతువు. ఓకే సార్ ఇప్పుడు 14వ సంవత్సరం 5వ ఇల్లు చూసుకున్నాం అనుకోండి. 5వ ఇంటికి 3, 8, 12 లెక్క రావాలి. ఓకే 3వ అధిపతి వచ్చి చంద్రుడు అయ్యాడు సార్. 5వ ఇంటికి అంటే 5వ ఇల్లు ఇది వృషభం అవుతుంది. వృషభానికి 8వ ఇంటి అధిపతి ఎవరు? జూపిటర్ అయ్యాడు. జూపిటర్ వచ్చాడు మనకి లెక్కలోకి. 12వ అధిపతి ఎవరు అంటే మాస్ అయ్యాడు. ఓకే సార్ 3, 8, 12. 3వ అధిపతి ఎవరు అయ్యాడు?
సార్ ఏమంటున్నారు? గురువు వృషభంలో నుంచి చంద్రుని చూస్తున్నారు చూడండి సార్. సార్ అంటే 5వ ఇంటికి 3వ అధిపతి యాక్టివేట్ అయ్యాడు, 8వ ఇంటి యాక్టివేట్ అయ్యాడు. తర్వాత ఈ గురువు ఏం చేస్తున్నాడు? వక్రం అయ్యాడు. సార్ వక్రం అయినప్పుడు 4-8 పండితులు, లేకపోతే 7వ ఇంటి చూస్తున్నాడు. 7వ ఇంటి కుజుడి ఇల్లుని చూస్తున్నాడు. అంటే కుజుడి ఇల్లు అంటే కుజుడిని యాక్టివేట్ చేస్తున్నాడు. అంటే 3, 8, 12 జూపిటరే మేషాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు అన్నమాట వక్రం వల్ల. లేదు, కేతువుకి పరాశర దృష్టిలు 3, 11 ఉంటాయి. అవును సార్. అంటే 3వ దృష్టితో కుజుడిని యాక్టివేట్ చేశాడు. సార్ 12వ ఇంటి అధిపతి కుజుడు వచ్చి 12వ ఇంటి అధిపతి. తన 3వ దృష్టితో కుజుడిని యాక్టివేట్ చేశాడు, లేదా 11వ దృష్టితో 12వ ఇంటిని యాక్టివేట్ చేశాడు. అట్లా 3, 8, 12 14వ ఏట వచ్చింది 5వ ఇంటికి. ఇట్లా వచ్చిన దానివల్ల తాతగారు చనిపోయారు. ఓకే. ఇది నవతారాల్లో చూడటం. అవుతారు. ఓకే సార్. ఓకే. అదే ఇంకో ఇన్సిడెంట్ ఆమెకి, వాళ్ళ మదర్ గారు చనిపోయారు. మదర్ గారు ఎప్పుడు చనిపోయారు అంటే 18వ సంవత్సరం. మదర్ అంటే 4వ ఇల్లు. అవునండి. 1 + 9 = 10 జన్మతార. సార్ జన్మతారకే రవి. సార్ 19th ఇయర్ అంటే 18వ నక్షత్రం. సార్ 18వ నక్షత్రం అంటే ఆమె పుట్టింది ఉత్తరాషాఢ కదా. అవునండి. జన్మ, అంజన్మ, త్రిజన్మ వచ్చి ఉత్తర నక్షత్రం. ఉత్తర 3వ పాదం. ఉత్తర 3వ పాదానికి రవి అయ్యాడు. 3వ పాదం ఎక్కడ పడుతుంది? కుంభంలో పడుతుంది. కుంభంలో పడుతుంది కాబట్టి రవి, శని, రవి శనులు 4వ ఇంటికి 3, 8, 12 యాక్టివేట్ చేశారా లేదా? ఓకే. 4 ఇంటికి 3, 8, 12. ఓకే. 3, 8, 12 యాక్టివేట్ చేశారా చూడాలి. 4వ ఇల్లు ఏంటి? మేషం అయింది. రవి 3వ ఇంటి అధిపతితో కలిసి 8వ ఇంట్లో కూర్చో ఉన్నాడు మేషానికి. సార్ కూర్చొని ఎవరిని చూస్తున్నాడు? గురువుని చూస్తున్నాడు. 12వ ఇంటి అధిపతిని చూస్తున్నాడు. అంటే 4వ ఇంటికి 3, 8, 12 అధిపతులు యాక్టివేట్ అయ్యారు రవి ద్వారానే. ఒక జన్మతార 1 + 9 జన్మతార 4వ ఇంటికి 3, 8, 12 యాక్టివేట్ అయిందా చూడండి. ఇక్కడ శని తీసుకోకుండానే అయిపోయింది పని. అలాగే సార్. ఇట్లా ఉంది సార్ నవతార సిస్టమ్. బాగుందండి. బాగుంది. సింపుల్ గా వచ్చేస్తుంది సార్ ప్రాక్టీస్ చేస్తే. ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు సార్. ఎవరికైనా ఈ డెత్ రిలేటెడ్ గా వచ్చినప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో సాటర్న్ మీద రావు ట్రాన్సిట్ అయినప్పుడు అపశప కర్మకు అటెండ్ అవుతాడని కూడా చెప్పుకోవచ్చు సార్. అవును.
సాటర్న్ మీద రావు కూడా ట్రాన్సిట్ అయినప్పుడు అవసర కర్మగా అటెండ్ అవుతారు అని చెప్పొచ్చు సార్. అవును, అది వచ్చారు. గోచారం. సార్ ఇంకోటి కూడా ఉందండి. రాహు పై కేతు వచ్చినా, కేతు పైకి రాహు వచ్చినా, అట్లానే కోణంలో రాహు కేతువులకి సంబంధం వచ్చినా కూడా జరుగుతుందండి. ఉంది సార్. ఈ సాటర్న్ మీద రావు అనేది పర్ఫెక్ట్ గా ఇస్తాడు సార్ రిజల్ట్. ఓకే. సాటర్న్ అంటే కర్మకి సార్ కేతు మీద సాటర్న్ వస్తే సార్, సాటర్న్ సాటర్న్ గోచార సాటర్న్ కేతు జన్మ కేతు మీదకి వచ్చినప్పుడు మన జీవనాడులన్నీ తగ్గిపోతాయి. మనకే ప్రాణహాని కలిగే అవకాశాలు ఎక్కువ. అవును సార్. జాతకుడికే. కేతు అంటే కటింగ్స్ కదా సార్, కటింగ్ కాబట్టి అదే కర్మలు ఖండించేస్తాడు కదా సార్. కర్మ ఖండించేస్తే ప్రాణం పోతుంది కదా. కట్ చేస్తుంటారు అన్న. కర్మలు కట్ చేస్తాడు కాబట్టి ప్రాణం పోతుంది. గోచార శని కర్మలు చేసేదానికి వస్తున్నాడు. ఈ కర్మలను ఆపేస్తాడు నేటల్ కేతు, జన్మకేతు. అవునండి. అప్పుడు అదే సమయంలో గోచార గురువు అంటే జీవకారకుడు రాహు మీదకి వచ్చినప్పుడు ఆ జీవాన్ని రాహు మింగేస్తాడు. కర్మల్లో కేతు ఆపుతాడు, జీవాన్ని రాహు ఆపుతాడు. అవును సార్. ఈ ప్రయాణకారకుడైన చంద్రుడిని అవునండి. గోచార రాహు గాని కేతు గాని ఆపేస్తాడు. ఆత్మకారకుని రవిని మరియు ప్రయాణకారకుడైన చంద్రుణ్ణి ఈ గోచార రాహు కేతులు స్టాప్ చేస్తాయి. అప్పుడు మాత్రమే ప్రాణం పోతుంది. అంటే జీవుడు రావు అంటే మాయలోకి వెళ్తాడు, కర్మేమో జీవకారకుడు బంధింపబడాలి, కర్మకారకుడు బంధింపబడాలి, ఆత్మకారకుడు బంధింపబడాలి, ప్రయాణం చేసే ప్రయాణకారకుడు చంద్రుడు బంధింపబడాలి. అవును సార్. ఇటువంటి సందర్భంలోనే మన జీవం బయటికి వెళ్తుంది. అవును సార్. బాగుంది సార్, బాగుంది. ఈ నవతార పద్ధతి ఇంకా చూస్తాను సార్. ఇది చూసి లతా మేడం గారు ఇప్పుడు ఏమైనా అర్థమైందా? మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా? లేదు సార్, అండర్స్టాండ్ అయింది. చాలండి, మీకు చెప్పింది చాలు సార్, సరిపోతుంది. ఇంకెవరు కన్నా? మురళి గారు మీకు అర్థమైందా? చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు. ఇది అర్థమైందే నవతారం. ఇది ఇంతకుముందు హోంవర్క్ చేశారు కదా సార్ మురళి గారు? ఇప్పుడు మీరు ఆ హోంవర్క్ చేసింది నవతార ద్వారా చేయండి సార్. అదే చార్ట్, సేమ్ చార్ట్ చేయండి. పండ్రామ గారు సార్, పండ్రామ గారు నమస్తే సార్. నమస్కారం సార్. మీరు ఇంతకుముందు హోంవర్క్ చేశారు కదా సార్ ఒక చాట్లు? లేదు సార్, ఇంకా నేను అవతారాలకు కొత్తగా వచ్చాను. అది ఓకే. ఇంతకుముందు 10 చాట్లు మీరు చేశారా అలా ప్రోగ్రెషన్ లో? లేదు సార్, చేయలేదు. అది అర్థమైందా? ప్రోగ్రెషన్ విధానం అర్థమైంది? ప్రోగ్రెషన్ విధానం అర్థమైంది సార్. దాంట్లో ఒక 10 చాట్లు సెలెక్ట్ చేసి చేయండి సార్. చేస్తాం సార్. చేసిన తర్వాత నవతారాల్లో కూడా చేద్దాం. ఓకే ఇప్పుడు చెప్పింది మీరు చంద్రుడి నుంచి ఏ తార అయితే చంద్రుడు ఏ తారలో ఉన్నాడు ఆ తారని మొదటి తారగా తీసుకుంటాం. అదే తీసుకొని ఆ రాత్రి నుంచి ఎన్నో రాత్రి తీసుకొని దాని నుంచి అంతే. చాలా సింపుల్ సార్. అదే నాలుగోది అయితే ఒక్కొక్క నక్షత్రానికి 1 year. అదే అంతే. ప్రాక్టీస్ 27 నక్షత్రాలు అయిపోయిన తర్వాత 28వ నక్షత్రం మరలా జన్మతార నుంచి స్టార్ట్ అవుతుంది.
మొదటి సంవత్సరం. ఏంటంటే 2 + 8 10 1 అవుతుంది. మళ్ళా జన్మతార నుంచి వస్తుంది. అదే చెప్పారు సార్. నక్షత్ర పాదము అశ్విని, రెండో పాదం వచ్చి 28. ఉమ్. ఇట్లా 4 రౌండ్స్ అవుతాయి. ఈ 4 రౌండ్స్ లో 108 is 27 into 4. అదే 108. అది ఇప్పుడు అంటే అన్ని ఈ రోజు పదాలకి అన్ని పదాలకి లింక్ వచ్చేస్తుంది. అదే ఈ రోజు చెప్పింది ఏమర్థమైందంటే, మీరు చంద్రుడు ఇచ్చి ఆ తార ఎన్నోది అవుతుందో ఆ సంవత్సరంకి అది లగ్నంగా ఆహా, లేదు ఫస్ట్ కాదు సార్. మీ బంధువులు కాదు సార్, మీ రిలేటివ్స్ ఎవరన్నా చనిపోయారు అనుకోండి సార్, అప్పుడు ఆ రిలేటివ్ కి సంబంధించిన భావాన్ని మనము లగ్నంగా చేయాలి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 19వ సంవత్సరం అంటే అని చెప్పారు అమ్మగారు కదా. చనిపోయారు ఇందిరాగాంధీకి, అందుకని 4వ భావాన్ని మనం లగ్నం చేసాం. ఓకే 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 రైట్ సార్. తాతగారు చనిపోయారు 5వ భావాన్ని లగ్నంగా చేసాం. అర్థమైంది సార్. అదే లేకపోతే చెందుటే లగ్నం. ఓకే. తర్వాత ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన పాయింట్స్ కూడా చూడండి. ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే ఏం సార్? అదే ప్రాణం పోవడానికి శనీశ్వరుడు దీనిపైకి రావాలి, కర్మకారకుడు బంధింపబడాలి. కేతువు చేత, గురువు వచ్చేసి రాహు చేత, ఎట్లయినా ఒక్కోసారి ఉల్టా కూడా మారుతుంది సార్. చంద్రుడు రవి కూడా గురువు కేతువు శని రాహు చేత కూడా బంధింపబడతారు. రవిచంద్రుడు కూడా బంధించబడాలి. అట్లా కాదు, ఇక్కడ ఎట్లా రాసుకోండి, నీట్ గా రాసుకోండి. గోచార కర్మకారకుడు, గోచార జీవకారకుడు జన్మ రాహు కేతువులతో బంధింపబడాలి. తర్వాత గోచార రాహువు, గోచార కేతువుతో జన్మ రవి, జన్మ చంద్రులు బంధింపబడాలి. ఈ తేడా గమనించండి. రవిచంద్రుల పైకి రావుకేతువులు రావాలి. గోచార గుడ్ జన్మం ఇది క్లియర్ కట్. దీన్ని చూసుకుని మనము ప్రీవియస్ ఎక్కడైనా ఎక్స్పైరెంట్ చేస్తాం. ఇది క్లియర్ కట్. జీవుడు ప్రాణం పోవాలంటే ఇది సార్ మళ్ళీ చెప్పండి సార్. సార్ గోచార శని గురువులకి జన్మ రాహుకేతువులతో బంధింపబడటం. గోచార శని, గోచార గురువు జన్మ రాహుకేతువుల ద్వారా బంధింపబడాలి. ఒకటి బంధింపబడటం అంటే వాటి మీదకి రావటం, లేకపోతే మళ్ళీ అది మీకు ఉదాహరణ చాట్లు వచ్చినప్పుడు చెప్తాను సార్. ఉదాహరణ చాట్లు రాసుకోండి. రెండో పాయింట్, గోచార రాహు, గోచార కేతువు జన్మ రవి, జన్మ చంద్రుల్ని బంధించాలి. గోచార రాహు, గోచార కేతువు జన్మ రవి, జన్మ చంద్రుల్ని బంధించాలి. ఓకే, అంతే సార్. అంతే. ఇవి మనం ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు నేను లాంగివిటీ చేస్తాను కదా, అప్పుడు చేస్తాను. అలాగే సార్. ఇప్పటికే అది మాత్రం రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఇంకెవరు అర్థం కాల? సరే, ఆమె లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటికీ ఆల్మోస్ట్ నేను పెట్టున్నా. 25 సంవత్సరాల మ్యారేజ్, 25 సంవత్సరం పిల్లలు పుట్టడం, 30 సంవత్సరం పిల్లలు పుట్టడం, ఇందిరాగాంధీకి. అందరూ ఒకసారి మళ్ళా ట్రై చేసి చూడండి. నేను చేసినాను, నాకు వచ్చినాయి అన్ని కరెక్ట్. అర్థం కాకపోతే ఇంగ్లీష్ లో రాసిన, తెలుగు కావాలంటే ట్రాన్స్లేట్ చేసేస్తాను. 67 సంవత్సరం షీ లాస్ట్ ది ఎలక్షన్స్. దానికి సార్ నేను
ఎలక్షన్ లాస్ట్ అవ్వడానికి మనం ఏ హౌస్ చెక్ చేయాలి? అక్కడ ఇచ్చినాం సార్, మనం ఒకసారి ఇచ్చినాం ఓడిపోవడం. ఓకే సార్, ఓకే సార్, చూస్తా. 63rd year won the election. కనిపించింది 63rd year మళ్ళీ గ్రాండ్ ఫీల్డ్. కనిపించింది. అదే 63rd year సంజయ్ గాంధీ ఎక్స్పైర్డ్. 67th year ఇందిరా గాంధీ ఎక్స్పైర్డ్. 74th year రాజీవ్ గాంధీ ఎక్స్పైర్డ్. అన్నిటిని మనం పర్సనల్ చేయొచ్చు. ఓకే, లైఫ్ లో 62 ఇయర్ వెంట టు జైలు. అది కూడా రాసుకోవచ్చు, అది కూడా తీసుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్లు అన్ని మనం చూడొచ్చు. 62nd year went to jail. 12th house is indicated jail. సిక్స్టీ టూ అంటే 6+2 8 అంటే మిత్ర వీనస్. వీనస్ రాహుతో ఉన్నాడు చూడండి. వీనస్ 12th లో ఉన్నాడు కదా, మూనికి 12th లో ఉన్నాడు కదా సార్. చార్ట్ లో చంద్రుడికి 12లో శుక్రుడు ఉన్నాడు. మూనికి వెనక రాహుతో 12th వచ్చి జైలు. 12th ఇండికేట్ జైలు. మిత్రతార శుక్రుడు 12th house లో ఉన్నాడు. ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా కనపడుతుంది సార్. ఇది అవును సార్, స్టార్టింగ్ లో కొంచెం టఫ్ గా ఉండొచ్చేమో కానీ 6+2 8 ఈజీగానే ఉంది. ఒక 2 చార్ట్లు చేసిన తర్వాత 4-5 సార్లు చేస్తే సరదాగా పోతుంది. అవును సార్, అంతే. పాడతా చేసేయచ్చు చాట్లు. కానీ మీరు అంత సులువు అనుకోవద్దు, చాలా సూక్ష్మాలు ఉంటాయి. ఆ సూక్ష్మంలో ఇది ఒక సూక్ష్మం. అంటే ఆ హౌసెస్ కలుపుకోవటంలో అంటున్నారా సార్? ప్రాక్టీస్ లోనే వస్తుంది. ఊరికే నాకు రాలేదు పక్కన పెట్టేస్తే రాదు. జాగ్రత్తగా అసలు ఏం చెప్పారు, అసలు సూక్ష్మాలు ఏంటి విధులు ఏంటి, ఆ విధి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుందా, లేకపోతే మనం అప్లికేషన్ ఫెయిల్ అవుతున్నామా, సూక్ష్మ విధి ఏమన్నా ఉందా, ఆ విధికి అనుబంధ నియమాలు ఉన్నాయా, ఇటువంటి అన్నిటినీ మైండ్ లోకి తెచ్చుకుంటూ రావాలి. నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నానని మీరు కూడా డైరెక్ట్ గా చూసారంటే కుదరదు. ఒక్కోసారి తగలకపోవచ్చు. అప్పుడు ఇసుగొచ్చేస్తుంది. అందుకని నేను రకరకాల మెథడ్లు చెప్పాను. ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు దీంట్లో ఉండే సూక్ష్మం ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది. అన్ని సూక్ష్మ విధులు మనం చెప్పుకొని కాదు, ఒక్కొక్క చార్ట్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ప్రతి చార్ట్ యూనిక్ సార్. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం అసలు ఎంత ఈజీగా ఉండే అందరూ అస్ట్రాలజర్ అయిపోతారు కదా. ఎందుకు కాలేరంటే ఆ సూక్ష్మ విధులను పట్టుకోలేకపోతారు. సూక్ష్మం ఏంటి అనేది చూసుకుంటూ రండి జాగ్రత్తగా ఎప్పుడైనా. అది మీకు ప్రాక్టీస్ ద్వారానే ఆ సూక్ష్మం మీ మైండ్కి వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే రానే రాదు. మనం ఎన్ని నేర్చుకున్నా ఆ టయానికి అది అవును, ప్రాక్టీస్ లో చేస్తేనే మీకు ఆ టయానికి అది జ్ఞాపకం వస్తుంది, లేకపోతే జ్ఞాపకం రాదు. వస్తుంది, లేకుంటే రానే రాదు. అది అట్నే అంటే మనం ఒక విషయాన్ని ప్రిడిక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు సార్. కాదు
ఖచ్చితంగా. అప్పుడు ఎంతో సాధన చేస్తే గానీ అది రాదు. అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాకుండా పోతుంది. అందుకనే నేను చెప్పింది, మీరు ఒక తలా 10 చాట్లు చేసి ఉంటారు, ప్రోగ్రెషన్ చక్రం చాలా సింపుల్ గా ఉంటుంది, అర్థమైనది అంటూ ఉంటుంది. కొత్త చాట్లో చేసేటప్పుడు అర్థం కాకుండా పోతుంది. అవును సార్. నేను నవతార ఎందుకు చెప్పానంటే ఇంకా ఈజీ. మీరు ఆ చాట్స్ వస్తానే టక 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 జ్ఞాపకం వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేశారు. అవతార్లో ఇయర్ వైజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అది correct. మీకు రెడ్డి రూలింగ్ ప్లాన్స్ కూడా తెలుసు కదా, సార్ రెడ్డి రూలింగ్ ప్లాన్స్ అని పేరు పెట్టారు. retro plan. తెలుసు కదా అందరికి. సౌండ్ ఇస్తున్నారు. చెప్పారు సార్, ఇంతకుముందు చెప్పారు. సోల్ పాయింట్ అవి కదా. సోల్ లగ్నం, సోల్ పాయింట్. అవును సార్ చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడ 27 సంవత్సరంలో 2 పెళ్లిళ్ళు అని పెట్టిన, ఎవరైనా చేస్తారా, చూస్తారా? అది రేవతి 2వ పాదంలో పుట్టారు, 6/6/2025. ఫిమేల్, 27వ సంవత్సరం పెళ్ళైంది. చూసారా? కావలి. కావాలి. ఉం? ఇవాళ నిన్న చూసారా సార్? ఉం? అదే సార్, కనపడుతుందా? 99 చార్. 99. కనపడుతుంది అందరికి? అలా 95, చూడగలుగుతుంది. 99. 27 అంటే 2 + 7 9 సార్. 9 అంటే ఎవరు? కుజుడు. ఏంటి సార్ 9 అంటే? కుజుడు పరమమిత్ర తార, రోలర్ ఈస్ కుజ. 9 అంటే పరమిత్ర తార కాబట్టి కుజుడు అయ్యాడు. కుజుడు రోలర్. చంద్రుడికి 2వ ఇంటి అధిపతి అష్టమంలో కూర్చొని 7, 11 అధిపతుల్ని చూస్తున్నాడు, 2వ ఇంటిని చూస్తున్నాడు. కుజుడు ఏం చేస్తున్నాడు? తన 7వ దృష్టితోటి శని బుధులను చూస్తున్నాడు. శని వచ్చి 11వ ఇంటి అధిపతి, బుధుడు వచ్చి 7వ ఇంటికి అధిపతి. అర్థమైంది? ఇది ఎంతమందికి అర్థమైంది? బుధుడు 6వ ఇంటి అధిపతి కదా సార్. సార్ మూన్ ఎక్కడున్నాడు? మూన్ నుంచి చూడాలి సార్. చంద్రుడి నుంచి 2వ అధిపతి కుజుడు, 7వ అధిపతి బుధుడు, 11వ అధిపతి కుజుడు. చంద్రుడి నుంచి అవి 2వ అధిపతి కుజుడు సార్. 2వ అధిపతి బుధుడు కాదు, 2వ అధిపతి 7వ కుజుడు. అధిపతి బుధుడు, 7వ అధిపతి బుధుడు. 11వ అధిపతి 2లో స్థితి అండి. 2వ అధిపతి 7లో స్థితి. కుజుని దృష్టి 2వ అధిపతి 7, 11 పై పడింది. కుజుని దృష్టి అది ఆల్రెడీ అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు మనం. 11వ అధిపతి 2లో స్థితి, 2వ అధిపతి 7లో స్థితి, 2, 7, 11 కనెక్షన్ వచ్చింది. 7వ అధిపతి 2లో స్థితి సార్. 2వ అధిపతి 7లో ఇక్కడ 2వ అధిపతి చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు అంతే. కుజుడు దృష్టి 7వ అధిపతి పైన 11వ అధిపతి పైన ఉంది. ఉంది. అందుకు 2, 7, 11 వచ్చింది. సింపుల్ గా ఉందా అన్న? సార్ ఒకటేమో మనం లగ్నం నుంచి తీసుకుంటున్నాం, ఒకటి చంద్రుడి నుంచి తీసుకుంటున్నాం కదా సార్. మనం నక్షత్రాలు వేసుకుని జన్మతార నుంచి చేస్తున్నాం సార్. జన్మతార నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే చంద్రుడి నుంచి చూస్తున్నాం. చార్ట్ ఎక్కడుంది సార్? చార్ట్ ఎక్కడుంది? ఓకే, సూపర్. మా చార్ట్ చూపించండి మా అందరూ. చార్ట్ ఇప్పుడు ఇందిరాగాంధీ చార్ట్ కన్నా 2 చార్ట్ల పైన ఉంది. రూల్స్ చెప్పారు కదా నిన్న, రూల్స్ చెప్పారు కదా, దాని కింద ఉంది. టుడే ఫస్ట్ మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఫస్ట్ది 52వ నెంబర్. అది వేరే, అది వేరే.
దానిపైన ఓకే. ఇప్పుడు 6/6/2000 అండి. 13 మే 1999 6/6/2025 జూన్ ఆ, 6 ఆ, సార్. దొరికింది. మ్యారేజ్. 13/5/1999 పుట్టారు. 26 సంవత్సరాలు 23 రోజులు పెళ్లి. 27 సంవత్సరంలో పెళ్లి. 26 సంవత్సరాలు 23 రోజులు. 27 సంవత్సరాల్లో 2 + 7 9. ఉమ్, 9 నవతారాధిపతి కుజుడు. D9 లార్డ్ బుధుడు. ఉత్తరభద్ర అధిపతి శని బుధుడు ప్రైమరీ గ్రహాలు. ఈ గ్రహాలు చంద్రుడి నుంచి 2వ అధిపతి కుజుడు, 7వ అధిపతి బుధుడు, 11వ అధిపతి కుజుడు, వీళ్ళు ముగ్గురికి కనెక్షన్ వచ్చింది అంతే. సరిపోయింది సార్. ఇక్కడ చూసుకోండి, పట్టికలో చూడండి. పట్టికలో చూసినా కూడా శాటర్న్, మెర్క్యూరీ, మార్స్ ఉన్నారు. అవును. పట్టికలో పట్టి చూసారా అందరూ? కలర్ గా ఉంది చూడండి. కలర్ గా 2వ పాదం ఉత్తర భాద్ర 27. 2వ పాదం ఉత్తర భాద్ర. కనపడుతుంది అందరికి? శుభ్రతి. రేవతి 2వ పాదం అని రాసింది సార్ దాని కింద. ఏమ్మా? ఉత్తర భాద్ర 2వ పాదం ఆ చార్ట్ 27. కింద రేవతి 2వ పాదం. అది తీసేయండి, అది కాదు. రేవతి 2వ పాదం మూడు ఉండే నక్షత్రం జన్మతారం. అక్కడి నుంచి లెక్కేస్తే 27వ సంవత్సరము మీకు ఎక్కడొచ్చింది? రేవతికి 27 ఉత్తర భాద్ర అయిందా? అయింది సార్. అక్కడ రేవతి 2వ పాదమా, ఇక్కడ ఉత్తర భాద్ర 2వ పాదం తీసుకుంది. ఉత్తర భాద్ర 2వ పాదం నవాంశులు ఎక్కడ పడుతుంది? ఉత్తర భాద్ర 2వ పాదం నవాంశలో కన్నిలో పడుతుంది. ఉత్తర భాద్ర 2వ పాదం కన్నిలో పడుతుంది. కన్ని వచ్చి చంద్రుడికి 7వ ఇల్లు అయింది. కన్ని వచ్చి చంద్రుడికి 7వ ఇల్లు అయింది. ఉత్తర భాద్ర శని వచ్చి చంద్రుడికి 11వ ఇల్లు అయింది. పరమమిత్ర తార కుజుడు 2వ అధిపతి అయ్యాడు. పరమమిత్ర తారక రూలర్ వచ్చి కుజుడు. శోభ మేడం మీట్ చేయండి. మీ దగ్గర నుంచి వస్తుంది మేడం డిస్టర్బెన్స్. మీ పక్కన ఏదో గొడవ ఉంది. లేదు సార్, నాది నేను రూమ్ లో సపరేట్ గా ఉన్నాను, నా దగ్గర కాదు. మూర్తి గారి దగ్గర ఎక్కడి నుంచి? మూర్తి గారి దగ్గర నుంచి. మూర్తి గారు నేను కట్టిస్తే మూర్తి గారు అంటారు ఏంటండి మీరు? గట్టి ఇప్పుడు అర్థమైంది కదండి అందరికి. అర్థమైంది సార్ పార్థసారథి గారు, ఇది అర్థమైందా సార్? అర్థమైంది సార్ పార్థసారథి సార్, నక్షత్ర నవతార నక్షత్ర చక్ర పద్ధతి సార్ అర్థమవుతుందా లేదా?
ఎవరికి అర్థం కాలేదు చెప్పండి. దేవరకొండ గారు మీకు అర్థమైందా? నేను రెస్పాండ్ అవుతున్నా సార్. నాకు కొంచెం అర్థం కాలేదు సార్. మిడిల్ ఆఫ్ నుంచి కొంచెం అర్థమైంది. స్టార్టింగ్ బేస్ ఏందో అర్థం కాలేదు నాకు అసలు. ఓకే, మీకు నవతారలు తెలుసా? తెలుసు సార్. అదే సార్, క్షేమతార, నైదన తార, అవే కదా. చెప్పండి, వరుసగా చెప్పండి నవతారలు. జన్మతార, సంపత్తార. జన్మతారకి రూలర్ రవి రాసుకోండి. ఎవరు సార్? రవి. సంపత్తారకి బుధుడు. ఎవరికైనా. ఓకే ఓకే. సంపత్తార రూలర్ బుధుడు. తారకి రాహు, విపత్తారకి రాహు. ఈ 3 తారలు ధనుర్మండలానికి చెందినవి. ధనుర్మండలంలో రవి యొక్క నక్షత్రాలు పడతాయి, బుధ యొక్క నక్షత్రాలు పడతాయి, రాహు యొక్క నక్షత్రాలు పడతాయి. ధనుర్మండలం అంటే ధనుర్ రాశి నుంచి మీన రాశి వరకు. ధనస్సు నుంచి మీనం వరకు. ఓకే సార్. తర్వాత గురు, కేతు, చంద్ర. గురు, కేతు, చంద్ర. ఓకే రైట్. జన్మతార, సంపత్తార ఏంటి సార్ వాళ్ళు? జన్మతార, సంపత్తార, విపత్తార. ఓకే. తర్వాత ఏంటి? ప్రత్యక్ష సాధన. క్షేమతార, ప్రత్యేక తార, సాధన తార. క్షేమతారకి గురువు. ప్రత్యేక తార, క్షేమతార గురువు. ప్రత్యేక తారకి కేతు. కేతు. ఓకే. సాధన తారకి చంద్రుడు. చంద్రుడు. ఓకే. ఈ 3 ప్లానెట్లు మేషమండలానికి సంబంధించింది. మేషమండలం. మేషం నుంచి కర్కాటకం వరకు ఈ 3 యొక్క నక్షత్రాలు మేషం నుంచి కర్కాటకం వరకు. ఓకే సార్. సాధన తర్వాత నైదన తార. ఇది బ్రహ్మ. యాక్చువల్ గా మేషమండలం వచ్చి బ్రహ్మది, సింహ మండలం వచ్చి విష్ణువుది, ధనుర్మండలం వచ్చి శివుడిది, మహేశ్వరుడు. ఓకే ఓకే. సాధన తర్వాత నైదన తార కదా సార్? అవును, నైదన తార, మిత్రతార, పరమ మిత్రతార. మిత్రతార, పరమ మిత్రతార. నెక్స్ట్ ఎవరు సార్? నైదన తార ఎవరు? రోలర్. నైదన తార శని. శని. ఓకే. మిత్రతారకు శుక్రుడు. మైత్రతారకు పరమ మిత్రతారకు కుజుడు. ఎవరికైనా వీళ్ళే రోలర్స్. ఈ రోలర్స్ చంద్రుడి నుంచి ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అని గమనిస్తేనే మనకి జాతకం సగం అర్థమైపోతుంది. ఇప్పుడు 27వ సంవత్సరం అనుకో, 2 + 7 9. 9 వచ్చింది కాబట్టి మనకి కుజుడిని తీసుకోవాలి. ఇంతవరకు అర్థమైంది కదా సార్? కుజుడి వరకు ఓకే. కుజుని తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ నుంచి 27వ సంవత్సరం మీరు ఎవరు తీసుకోవాలా? కుజుడిని తీసుకోవాలా. చంద్రుడి నుంచి కుజుడు ఏం కావాలా? చంద్రుడి నుంచి తీసుకోవాలి. అంతే. చంద్రుడు కంచి వేస్తున్నాం జన్మత. చంద్రుడి నుంచి కదా సార్ మనం తారలు లెక్క పెడతాం. నవతార చంద్రుడు. అవును సార్. చంద్రుడి నుంచి చంద్రలగ్నంగా భావించి చేయండి. అవును సార్. చంద్రుడి నుంచి కుజుడు వచ్చేసి 2వ అధిపతి. 2వ అధిపతి వచ్చేసి ఎక్కడ ఉన్నాడు అతను? అష్టమంలో ఉన్నాడు. లగ్న సార్ సప్తమంలో. అష్టమంలో నుంచి 2వ ఇంటిని చూస్తున్నాడు. 2వ ఇంటిలో ఎవరున్నారు? 11వ ఇంటి అధిపతి ఉన్నాడు, 7వ ఇంటి అధిపతి ఉన్నాడు సార్. అష్టమంలో కూర్చొని 2వ ఇంటిని చూస్తున్నాడు. 2వ ఇంటిని చూస్తున్నాడు. ఓకే రైట్. అవును. 2వ ఇంట్లో ఎవరు ఉన్నారు? 2వ ఇంట్లో వచ్చేసి మనకు ఇక్కడ శని ఉన్నాడు. 11th లార్డ్ శని ఉన్నాడు. 7th లార్డ్ బుధుడు ఉన్నాడు. 11వ అధిపతి శని 11, బుధుడు 7th. 2/7 వచ్చింది. ఓకే 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 రైట్. సింపుల్ గా ఉందిగా. క్లియర్ సార్. క్లియర్. కింద ఇంకొకటి 52వ చార్ట్ 27వ సంవత్సరం పెళ్లి.
ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను ఒకసారి చూసుకుంటాను. నేను ఒకసారి చంద్రుడి నుంచి రెండవ అధిపతి వచ్చేసి 8లో ఉన్నాడు. 8లో ఉండి ఏం చేస్తున్నాడు? రెండవ దాన్ని చూస్తున్నాడు. 2లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు. తర్వాత 11th లార్డ్ వచ్చేసి శని ఉన్నాడు. కాబట్టి చంద్రార్త్ జన్మతార నుంచి సెకండ్ 27 సంవత్సరంలో యాక్టివేట్ అంటే. ఓకే ఓకే రైట్. 27 సంవత్సరం పెళ్లి. సింపుల్ గా సార్. సార్ మీకు నక్షత్రాధిపతిని అలాగే అంశలో ఆ అంశాధిపతిని కూడా చూస్తున్నాం కదా సార్. అవును. అది ఎప్పుడు చూడాలి సార్? ఇంపార్టెంట్ సార్. నవాంశ పాయింట్ ఎప్పుడు ఇంపార్టెంట్. దీన్ని నవాంశాలు ఎట్లా దీన్ని కన్సిడర్ చేశారు? నవాంశ ప్రకారం దీన్ని ఎట్లా మనం అప్లై చేసాం? 27 అంటే రేవతి రెండో పాదం కదా. రేవతి రెండో పాదానికి 27 ఏమిటి? ఉత్తర రెండో పాదం వస్తుందా? ఉత్తర భాద్రపద రెండో పాదమా? ఉత్తర భాద్ర మళ్ళీ చెప్ప 27 రేవతికి 27. రేవతి నుంచి లెక్కేసి 27 నక్షత్రం ఏంటి? రేవతి నుంచి లెక్కేసి 27 నక్షత్రం ఉత్తర భాద్ర వస్తుందా? రేవతి రెండో పాదం కాబట్టి అక్కడ కూడా ఉత్తర భాద్ర రెండో పాదం తీసుకోండి. ఉత్తర భాద్ర రెండో పాదం ఎక్కడ పడుతుంది? ఉత్తర భాద్ర రెండవ పాదం వచ్చేసి ఉత్తర భాద్ర తయోరు కన్య నవాంశాల మూడు గేడ ఇల్లు నవాంశాలుగా సార్ మీరు అనేది. ఉత్తర భాద్ర 2 కన్యల ఉత్తర భాద్ర రెండో పాదం కన్య తాకుతుంది. ఏది D9 లో? అవును. అది D9 కన్య అనేది. అది సోల్ పాయింట్. చాలా కన్య అనేది సోల్ పాయింట్. కన్య సోల్ అది చంద్రుడి నుంచి 7వ ఇల్లు ఏంటో? అవును సార్, కన్య చంద్రుడి నుంచి 7వ ఇల్లు. అవును. అది ఇప్పుడు అంటే ఇప్పుడు D9 లో ఇప్పుడు కన్యా రాశిలో కన్యా రాశిని టచ్ చేస్తున్నాడు కాబట్టి ఎవరు టచ్ చేస్తున్నారు? ఉత్తర భాద్ర రెండో పాదం 27 రైట్. ఇక్కడ ఉత్తర భాద్ర రెండో పాదం అనేది అక్కడ కన్యా రాశిని యాక్టివేట్ చేస్తున్నారు. రైట్ టచ్ చేస్తున్నాడు కాబట్టి బుధుడు యాక్టివేట్ అయ్యాడు. ఈ బుధుడు రెండో ఇంట్లో కూర్చున్నాడు. ఫ్యామిలీ అభివృద్ధిని చేస్తున్నాడు. 7వ అధిపతి రెండో ఇంట్లో. కన్యా యాక్టివేట్ కాబట్టి బుధుడు యాక్టివేట్ అయ్యాడు. బుధుడు రెండో ఇంట్లో ఉన్నాడు. బుధుడు యువత కలిసి ఉన్నాడు, శనితో కలిసాడు. ఈ ఉత్తర భాద్ర పదానికి నక్షత్రానికి రోలర్ ఎవరు? శని. ఈ శని 11వ ఇంటి అధిపతి అయ్యాడు. ఓకే సార్. 2, 7, 11. ఓకే సార్. +7 +2 7 11 కనెక్షన్ వచ్చింది. ఓకే రైట్ సార్. ఎంతకంటే ఈజీగా ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే ఈజీగా ఎవరు చెప్పలేరు కూడా. అంటే సార్ మనము ప్రతి సంవత్సరాన్ని ఎవ్రీ ఇయర్ మనం ఇట్లా చూసుకొని ఒక నక్షత్రం 1 year, ఒక నక్షత్రం 1 year. ఒక నక్షత్రం ఒక 1 year. రైట్. కాబట్టి ప్రతి సంవత్సరాన్ని మనం ఇట్లా మనం కనెక్ట్ చేసుకొని ఏ సంవత్సరంలో ఇది యాక్టివేట్ అవుతుందో అది మనం ఆ సంవత్సరాన్ని ప్రామినెంట్ గా తీసుకోవాలి. అంతే కదా? అవును. ఆ 3 ప్లానెట్లు మన ఏ భావాల్ని ఇచ్చేస్తున్నాయి ఆ భావాలకు సంబంధించిన విశేషం మనకు జరగాలి. ఓకే రైట్ సార్. ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్. ఇది ఫస్ట్ టైం నేనే చెప్తాను సార్. బాబు సార్ రీసెర్చ్ గ్రంథాల్లో ఉంది. ఎవరు దీన్ని గట్టిగా పట్టుకోవాలి. రేపు అందరూ 10 చాట్లు చేస్తాం సార్. రేపు అదే 10 చాట్లు చేయండి, మంచిదే. రేపు అందరూ 10 చాట్లు చేస్తాం సార్. ఇదంతా మన ఋషులు ఇచ్చిన జ్ఞానమే, ఎవరు వాడలేదు. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఏం పద్ధతి సార్? నక్షత్ర అవతార పద్ధతి ఇది. అంతే, నక్షత్ర నవతార చక్ర పద్ధతి. నవతార నక్షత్ర చక్ర పద్ధతి. అదే ఓకే సార్. నక్షత్ర చక్రం
సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్ రేపు మీరు ఇచ్చిన లిస్ట్ లో నుంచి కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను సార్ తప్పకుండా. తర్వాత 52వ చాట్ కూడా 27 సంవత్సరం పెళ్ళైంది. 27 అంటే కుజుడు. ఆటోమేటిక్ గా మూనికి కుజుడు ఎక్కడున్నాడు? సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఎక్కడ ఉంది సార్ చార్ట్ అది ఏంటిది 52? దాని కిందే ఇందిరాగాంధీ చాట్ పైన. ఇందిరాగాంధీ చార్ట్ పైన. ఓకే ఓకే సార్ 27th ఇయర్. రైట్ రైట్. 9లో ఉన్నాడు సార్. 9లో ఉన్నాడు సార్ కుజుడు. ఎవరితో కలిసాడు? శనితో కలిశాడు సార్. కుజుడు రవితో కలిసాడు. అదే రవితో కలిశాడు శని. 2, 7 అధిపతి 11వ అధిపతితో కలిసాడు. ఏడో అధిపతి, రెండవ అధిపతి ఎవరు? కుజుడు. రెండవ అధిపతి, ఏడవ అధిపతి కుజుడు. కుజుడు 11వ అధిపతితో కలిసాడు. 11వ అధిపతి ఎవరు? రవితోట. ఓకే రైట్ రైట్. 2, 7 11వ అధిపతితో కలిశాడు. అంటే గోచారంలో ఈ కనెక్షన్ రావాలి ఖచ్చితంగా. ఓకే రైట్ రైట్. ఇప్పుడు రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు? సారీ, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? గురు నక్షత్రం సార్, విశాఖ. గురు నక్షత్రం విశాఖ 3వ పాదంలో ఉన్నాడు. 27వ నక్షత్రం ఏంటి? దానికి విశాఖ కన్నా ముందు స్వాతి నక్షత్రం సార్. స్వాతి వస్తుంది. స్వాతి 3వ పాదం ఎక్కడ వస్తుంది? కుంభం. రాహువు మరియు శాటర్న్. రాహు సాటర్న్. ఇది 5వ ఇల్లు యాక్టివేట్ చేశారు కాబట్టి నో మ్యారేజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి 5వ ఇల్లు సార్? చంద్రుడి నుంచి. చంద్రుడి నుంచి 5వ ఇల్లు. స్వాతి 3వ పాదం కుంభంలో పడుతుంది. ఓకే ఓకే. రాహు వచ్చిండు. రాహు వచ్చేసి ఏం చేసిండు? ఎక్కడి నుంచి దాన్ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాడు మళ్ళా? రాహు వచ్చేసి 2వ ఇంటిని యాక్సెప్ట్ 3, 11 దృష్టిలు ఉంటాయి రాహుకి. ఇక్కడ ఉండి ఏం చేసిండు? 7ని చూశాడు. రాహుకి 3, 11 అంటే 11వ దృష్టితో 2వ ఇంటిని, చంద్రుడి యొక్క 2వ ఇంటిని యాక్టివేట్ చేస్తుంది. ఓకే ఓకే. అక్కడ 7వ స్థానం చూసిండు, ఇక్కడ 11వ స్థానం చూసిండు. రాహు నుంచి ఈ శాటర్న్ కూడా 2వ ఇంటిని చూస్తున్నాడు. లవ్ మ్యారేజ్ అన్న. రాహు 2వ ఇంటిని చూశాడు, శాటర్న్ 2వ ఇంటిని చూశాడు. ఈ కుజుడు కూడా శాటర్న్ చూస్తున్నాడు. ఈ శాటర్న్ కూడా కుజుడిని చూస్తున్నాడు. వివాహం హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటే హ్యాపీగా ఉండదు. ఎట్లా చెప్తాం? ఎట్లా అంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు శాటర్న్ కుజుడు చూసా, కుజుని శాటర్న్ చూసా, కుజుడు వచ్చి బుధుడి ఇంట్లో ఉందా, ఎట్లా హ్యాపీగా ఉంటారు వీళ్ళు? 12th అయింది కదా సార్, 12th యాక్టివేట్ అయింది. వీళ్ళు హ్యాపీగా ఉండరు, హ్యాపీ లైఫ్. సరే, బుధకేతువులు కలిసినారు కాబట్టి లవ్ మ్యారేజ్. చూడండి, భృగునంది నాడిలో బుధకేతువులు కలిస్తే లవ్. భృగునాడి నంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. బుధకేతువులు బుధుడి నుంచి 159లో కేతువుని లవ్ ఉంటుంది. ఆ సక్సెస్ కావాలంటే గురు దృష్టి, ఏదైనా శుభగ్రహ దృష్టి ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అది పెళ్లి వరకు పోదు, సంబంధంతో అయిపోదు. గురు దృష్టి అంటే లవ్ మ్యారేజ్, లేకపోతే అదర్వైజ్ నో మ్యారేజ్. అంటే సార్ ఇప్పుడు బుధకేతుల కనెక్షన్ అనేది లగ్నంతో సంబంధం లేకుండా, బుధుని యొక్క ప్లేస్ తో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్లేస్, దేర్ పొజిషన్, అంతే కదా?
దేర్ ఇన్ లవ్. అంటే అతను అది పెళ్లి శకుంతల కావచ్చు, పెళ్లి కాకపోవచ్చు, లవ్ మాత్రం ఉంటుంది. అంటే ఆ బుధుడు ఆ లగ్నానికి సప్తమాతి కావాల్సిన అవసరం లేదు, అతను పంచమాతి ఏం లేదు, కావాల్సిన అవసరం బుద్ధి చేతులు ఏం లేదు. ఎక్కడున్నా లవ్. రైట్ రైట్ ఇది ర్యాండమ్ ఒపీనియన్ అండి. ర్యాండమ్ గ్రహాలు చేరితే ఏమిటి ఫలితం అనేది. ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద ప్లానెట్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ఆ, అండ్ దేర్ గ్రహం యొక్క ఈర్పు శక్తి, ఓకే సార్ రైట్ ఆకర్షణ శక్తి. గ్రహం ఆకర్షణ శక్తి అంటే చాలా సూక్ష్మ విధులు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మరి గురు దృష్టి రైట్ గురునికి థర్డ్ దృష్టి ఉంటుంది అన్నారు కదా. గురుడి థర్డ్ దృష్టి కాదు, గురుడికి కాదు, రాహు కేతువులకే. కేతు దృష్టి గురుడి మీద పడింది, అందువల్ల మ్యారేజ్ అయింది. కేతు దృష్టి గురువు మీద పడింది, గురువు మీద మరియు శని మీద. కేతు యొక్క దృష్టి గురువు మీద ఉంటుంది, శని మీద ఉంటుంది. లేకపోతే మ్యారేజ్ కాదు, ఊరికే లవ్ తో సరిపోతుంది. సార్ కేతువు దృష్టి 3-11 అన్నారు. రాహు దృష్టి చెప్పండి సార్. రాహు దృష్టి కూడా 3-11. అచ్చా అంటే ఇది మామూలు టైంలో ఉపయోగించవచ్చు. ఇది పరాశర. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకు మూడో దృష్టి అంటే కేతు దృష్టి వచ్చి గురువు మీద పడ్డది, అక్కడ నుంచి వచ్చేసి 11 అంటే శని మీద పడ్డది. సింపుల్ గా అర్థం అవుతుంది కదా సార్, అంతే. ఏమైనా కష్టం ఇది? కష్టమైతే ఏం లేదు సార్, బట్ ప్రాక్టీస్ నేను చెప్పినప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, మీరు చేతుల దగ్గర కూర్చున్నప్పుడు అర్థం కాదు. అదే సార్, అదే వీ హ్యావ్ టు నీడ్ మోర్ ప్రాక్టీస్ అంటున్నా కదా. ఇప్పుడు ఓకే మీరు చెప్తున్న సేపు బాగానే ఉంది, అంతా సేమియా లెక్క ఉంది, బాగానే కానీ అంతా అరటిపండు వచ్చి నోట్లో పెట్టు బాగుంది, బట్ వీ హ్యావ్ టు నీడ్ చేయడం బాబు నాయన అంటే ఏం చేయలేకపోతున్నాం, అది ప్రాబ్లం. సార్ ఆ చార్ట్స్ చేస్తాం సార్, ఖచ్చితంగా చేసి మీకు ప్రొడ్యూస్ చేస్తాం. మీరు ఇంతకుముందు ప్రోగ్రామ్ చార్ట్ లో పనిచేసి ఉంటారు, ఆ చార్ట్ ని అట్నే రిపీట్ చేయండి. సార్ వాటినే దీనికి మోల్డ్ చేసి సరిపోతుంది కదా సార్ కొంచెం. రైట్ అదే చార్ట్ చేయండి సార్, సేమ్ చార్ట్ చేయండి. అదే మనకి సబ్జెక్ట్ యొక్క గ్రిప్ ఇంకా బాగా పెరుగుతుంది. డిఫరెంట్ షేడ్స్ లో మనం రిజల్ట్ రకరకాల షేడ్లు చూడాలి. అప్పుడు కృష్ణ విధులన్నీ మనకి వంట పడతాయి, లేకపోతే అదే ఒక్క సింగిల్ చార్ట్ ని పరాశర మెథడ్ లో జనరల్ మన భృగు చక్ర చూసినప్పుడు సూక్ష్మ విధులు వంట పడతాయి. అప్పుడు కొత్త చాట్ లో మీరు కూర్చున్నామంటే ఏ భయం ఉండదు. ఏమంటే మనకు చాలా మెథడ్లు తెలుసు, ఏదో ఒక మెథడ్ లో నుంచి దాని రిజల్ట్ బయటికి తీయాలి. అవును సార్, ఎక్కడో ఒక దగ్గర దాన్ని మన లింకేజ్ ఒక మెథడ్ జంప్ కొట్టినా ఇంకో మెథడ్ లోకి వెళ్తాం, జంప్ అవుతాం, సరిగ్గా లేదా అనిపిస్తే లింక్ స్ట్రైక్ అవుతుంది మనకు. అందువల్ల సూక్ష్మ విధులు మన మైండ్ లోకి వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా చెప్తాం. మనకు తెలియకుండా ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తాము, ఫస్ట్ తెలీదు, చేస్తా ఉన్నాం అనుకో, అలవాటు అయిపోయింది అనుకో, తర్వాత మీరు కూర్చొని మీకు తెలియకుండా డ్రైవింగ్ చేయొచ్చా? మీకు తెలియకుండా మీరు బ్రేక్ మీద కాలేస్తారా? బ్రేక్ వేయాలనుకోని బ్రేక్ నొక్కుతారు ఫస్ట్, తర్వాత ఏదైనా అడ్డం వచ్చింది అనుకో, బ్రేక్ నొక్కాలనుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీ కాలు బ్రేక్ మీదకి వెళ్ళిపోతుంది. లేకపోతే మీ స్కూటర్ తోలుతుంటే లేకపోతే బైక్ తోలుతుంటే ఆటోమేటిక్ గా మీ చెయ్య బ్రేక్ ని పడుతుందా లేదా? అవును సార్, అవును. పచ్చి పట్టడం, బ్రేక్ పట్టడం, ఇవన్నీ ప్రతిసారి అనుకొని చేయవు, అనుకోకుండా జరిగిపోతాయి, అవునా కాదా? అవును సార్, అవును. అంతే, జాతకం చక్రం చూడటం కూడా అంతే అవుతుంది. ఫస్ట్ మాత్రం ప్రాక్టీస్ కావాలి. ఇంటర్నల్ గా దాని మనకి ఇన్ఫర్మేషన్ అనేది మైండ్ లో ఉంటే అది అవసరం ఉన్న సందర్భంలో కాన్షియస్ లోకి వచ్చేస్తుంది, లైక్ దట్ బ్రేక్ చేయడం. అంతే, బ్రేక్ అయిపోతుంది, చేయలేదు. అంతే మేడం. అనిత గారు అనిత మేడం. ఓకే. శ్రీనివాసరావు గారు సార్ ఇక్కడ అర్థమవుతుంది మేడం? అర్థమవుతుంది సార్. మీరు ఇంతకుముందు చాట్లు చేశారు కదా, ప్రోగ్రెషన్ చాట్ చేశాను సార్.
ఆ చాట్లోనే ఈ నవతార నక్షత్ర చక్ర పద్ధతి ద్వారా చేయండి. ఓకే సార్ చేస్తాను. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు. సార్ రవీందర్ సార్ గారు, ఆ, ఇప్పుడు మీరు 27వ సంవత్సరము మీరు ఏది యాక్టివేట్ అయ్యని చెప్పారు? మనకు కుజుడు యాక్టివేట్ అయిందని చెప్పారు కదా, అదే కదా? కుజున్ తార యాక్టివేట్ అయింది అన్నారు కదా. ఆ? 27th ఇయర్ కాబట్టి 9th వచ్చింది కాబట్టి పరమమైత్ర తార అన్నారు కదా. ఆ, ఇప్పుడు దీనిని ఇప్పుడు మీరు ఇక్కడ నాకు ఒకసారి విషయాన్ని ఇబ్బంది అనుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ లాస్ట్ పెట్టిన చార్ట్ ఉంది కదా, ఏజ్ వైజ్ అవును. రూలింగ్ ప్లానెట్స్ అని ఉంది కదా. ఇప్పుడు దీంట్లో ఏది మీరు చూసారు? దీన్ని ఇప్పుడు 27వ సంవత్సరం అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఇది మనకు పునర్వసు నక్షత్రం వస్తుంది సార్. అంతే. పునర్వసు ఎట్లా వస్తుంది 27? ఏ ఏ ఏ చార్ట్ చెప్తున్నారు మీరు? లాస్ట్ లో ఉన్న చార్ట్ ఏనా ఇది? ఇదా మీరు పైగా ఏది అంటుంది? ఇందిరాగాంధీదా 52 ఇయర్ చదవండి. 24th June 1953. నేను అదే అంటలేదు సార్, చార్ట్ కాదు నేను. 27వ సంవత్సరానికి ఇప్పుడు మీరు ఇచ్చిన కింద లాస్ట్ టేబుల్ ఉంది కదా, దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసినా అంటున్నా నేను. ఏ లాస్ట్ టేబుల్? ఇప్పుడు దీంట్లో గ్రూప్ లో లాస్ట్ ఉంది కలర్ చార్ట్. సార్ గారు కలర్ టేబుల్ ఏ టేబుల్ సార్? దేవరకొండ గారు లాస్ట్ లో ఉన్నది సార్, లాస్ట్ లో ఉన్నది కదా. లాస్ట్ లో ఉండేది అది రెడ్డి రూలింగ్ ప్లాన్స్ కోసం వాడమన్నాం. దేనికి సార్? రెడ్డి రూలింగ్, సోల్ పాయింట్, సోల్ లగ్న. సోల్ పాయింట్, సోల్ లగ్న వాడమంటారు. ఓకే రైట్ దానికోసం వచ్చాడు. రైట్ ఓకే. సోల్ పాయింట్, సోల్ లగ్న. ఓకే సార్, రైట్. ఏంటండి ఎవరు అడిగారు? సార్ ఈ సోల్ పాయింట్ అండ్ ఈ సోల్ లగ్న యొక్క మెయిన్ పర్పస్ ఏంటి సార్? ఇన్స్టెంట్స్ గా మీ యొక్క లగ్నం వచ్చి ప్రతి 9 సంవత్సరాలకి ఒక రాశి మార్పు వస్తుంది, పరిణామం చెందుతూ వస్తుంది. అట్లా చేసిన దానివల్ల మనకి మీ పుట్టిన బర్త్డప్పుడు ఉండే లగ్నం కంటే లగ్నం మార్చి చేస్తే రిజల్ట్ తొందరగా చూడగలరు, ఈజీగా ఉంటుంది. అట్లా కాదండి, మీ యొక్క గమనం వచ్చేసి ఫాస్ట్ గా ఉంటుంది. లగ్నం మూవ్ చేశారనుకోండి, ప్రతి 9 సంవత్సరాలకు ఒక రాశి మార్చుకుంటూ వచ్చారనుకోండి, మీకు ఫాస్ట్నెస్ పెరుగుతుంది. ప్రతి 9 సంవత్సరాలకి 9 నక్షత్ర పాదాలు కదా, ఒక నక్షత్ర పాదం 1 year. అవును సార్. 9 నక్షత్ర పాదాలు 9 సంవత్సరాలు. సో ఆ 9 సంవత్సరాలు ఆ సోల్ లగ్నాన్ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది చూసుకోవాలి. ఆ 9 సంవత్సరాలు ఆ లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు ఆ 9 సంవత్సరాలు మీకు ఇబ్బంది లేదు. ఆ 9 సంవత్సరాలు మీ లగ్నాధిపతి వీక్, ఆ 9 సంవత్సరాలు మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. అండ్ సోల్ పాయింట్ పర్పస్ సార్, సోల్ లగ్నం మన లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉంటే మనం స్ట్రాంగ్ గా ఉంటామని చెప్పుకుంటాం కదా. అవును సార్. అందువల్ల ఈ లగ్నాన్ని మీరు కదిలిస్తున్నప్పుడు 9 సంవత్సరాలకు ఒకసారి ఆ లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నాడో చూసుకుంటే, ఈ 9 సంవత్సరాలు మనకు దిగులు లేదురా, లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఈ లగ్నానికి అంతా మంచిగా జరగదు, ఈ 9 సంవత్సరాలు మంచిగా జరగదు. అట్లా ఓకే సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. సోల్ పాయింట్ సార్, లగ్నం అర్థమైంది సార్. సోల్ పాయింట్ సార్, సోల్ పాయింట్ వచ్చి మళ్ళా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశిని తాకుతూ పోతుంది కదా. ఓకే సార్. ఓకే. ఆ లగ్నానికి ఆ భావం, ఆ లగ్నానికి ఆ భావం యాక్టివేట్ అవుతుంది. అది 7వ భావమా, 8వ భావమా, 9వ భావం. ఆ 12 భావాలు యాక్టివేట్ అవుతున్నాయి, ఆ 9 భావాలు యాక్టివేట్ అవుతాయి ఆ 9 సంవత్సరాలు ఆ లగ్నానికి. ఆ 9 భావాలు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయి.
సార్ ఓకే. అదే సార్ ఈ డెప్త్ అర్థం కాలేదు సార్. కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది ఏం సార్. లేదు సార్. ఇప్పుడు అంటే 27 సంవత్సరం ఎగ్జాంపుల్ అన్నాం. ఏదన్నా ఒకటి చెప్పండి సార్. అదే 27 సంవత్సరం ఇప్పుడు ఇదే చార్ట్ తీసుకోండి. 27 సంవత్సరం ఏంటి? మిథున లగ్నం అవుతుంది. ఆ 52 చార్టే తీసుకోండి. మిథున లగ్నం 27 సంవత్సరం ఎక్కడ పడుతుంది? జన్మలోనే పడుతుంది కదా. సార్ ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు 27 సంవత్సరం ఏదన్నా 27 సంవత్సరం ఏమన్నాడు మిథున సార్ లగ్నం. 52 కాదు 27 సార్. సార్ 52 కాదు, దాని పై 52 చార్ట్ చార్ట్ చెప్పండి లోనే సార్. 27 సంవత్సరం. సార్ దాని పై చార్ట్ చెప్పండి సార్, కొంచెం అది క్లియర్ గా ఉంది. ఐదా? ఓకే. పై సార్ అది 27 కదా సార్. 27 సంవత్సరం మనకి 19 నుంచి 27 వరకు మిథున లగ్నం కరెక్టా? ఓకే సార్. 19 నుంచి 27 వరకు బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. మిథున లగ్నం. ఓకే. దీనికి 19 నుంచి 27 వరకు లాభాలు జరగాలి. కరెక్టా? మంచి స్థానంలో ఉన్నాడు, కానీ చతుర్క్షేత్రంలో ఉన్నాడు. ఓకే సార్. అవునా? ఓకే సార్. శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఎవరితో కలిసినాడు? 3వ అధిపతితో కలిశాడు, మరియు 9వ అధిపతితోను 8వ అష్టమాధిపతితోను కలిశాడు. 9 కలవటం మంచిది. 3తో కలిశాడు. ఆ 3వ అధిపతి పుష్కర నవాంశలో ఉన్నాడు. లగ్నం పుష్కర నవాంశము, రవి పుష్కర నవాంశం చూశారంటే మీకు అర్థం. ఇప్పుడు 27వ సంవత్సరము సోల్ పాయింట్ సోల్ లగ్నం ఒకటే అయింది. సోల్ పాయింట్ సోల్ లగ్నం ఒకటే అయింది. సో అంటే ఇప్పుడు మీరు సార్ ఒక రాశిని 12 సంవత్సరాల లెక్క కన్సిడర్ చేసారు అంతేనా? 9 19 నుంచి 27 వరకు. నక్షత్రాలు 27 వరకే కదా సార్. 19వ నక్షత్రం నుంచి 27 వరకు మిథునంలో ఉంటాయి. అందుకని మిథునాన్ని లగ్నం చేసి 19 నుంచి 27 నక్షత్రం వరకు మిథునంలో ఉంటుంది కాబట్టి 27 సంవత్సరంలో మ్యారేజ్ అయింది కాబట్టి దాన్ని 28 నుంచి 36 వరకు కర్కాటకం లగ్నం. మీకు ఈజీగా అర్థం అవుతుంది వేయటం. ఇప్పుడు అక్కడ చంద్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? 9లో ఉన్నాడు. అంటే 28 నుంచి 36 దాకా బాగానే ఉంటుంది. లగ్నంలో రాహు ఉన్నాడు, 7లో కేతు ఉన్నాడు. అంటే 7వ భావానికి సంబంధించి అంత మంచిగా ఉండవు. కానీ చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి చోటనైనా గటాన్ అయిపోతాడు. షష్టాష్టంగా ఉండింది అనుకో ఆ లగ్నానికి, ఆ లగ్నాధిపతి, ఆ 9 సంవత్సరాలు కష్టాలే. ఏం చేసినా కలిసి రాదు. అర్థమైందా? అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? మీరు మామూలుగా ఎట్లా చూస్తారో అదే విధంగా చూడండి. మీరు పరాశర విధానంలో ఎట్లా చూస్తారో అదే విధంగా ఈ లగ్నం జరుపుకుంటూ చూడండి. మీకు ఆ రిజల్ట్ యాక్యురసీ మీరు ఎంత బాగా అర్థమవుతారు. 2వ అధిపతి ఎక్కడున్నాడు? ఈ 28 నుంచి 36 దాకా రవి ఎక్కడ ఉన్నాడు? 10లో ఉన్నాడు. దిగ్బలం. ఈ దిగ్బలం ఈ టైంలో పనిచేస్తుంది 28 నుంచి 36 దాకా. అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, ఇటువంటి అన్ని చూడొచ్చు కదా. 10వ ఇంట్లో ఉన్నాడు రవి, 2వ అధిపతి 10లో. సరే, 3వ అధిపతి ఎక్కడ ఉన్నాడు? 3వ అధిపతి 12వ అధిపతి బుధుడు కూడా 10లోనే ఉన్నాడు. వ్యాపారాలు చేయాలని ఏదైనా కోరిక కలగచ్చుగా. 3వ అధిపతి ఇచ్చి వ్యాపారం చేయాలంటే ఖర్చు పెట్టాలిగా. 12వ స్థానం యాక్టివేట్ అయిందా? 10లో ఉన్నాడు. వ్యాపారం
ఉద్యోగాల కోసం ఏదో ఒకటి ఖర్చు పెట్టి ఒక ప్రయత్నం చేస్తాడు. ఖర్చు పెట్టి కర్మకారకుడు కలిపారు కాబట్టి కర్మ ఏదో ఒక ఇది చేస్తాడు. అంతేకాకుండా శని వెళ్ళి రవిని తాగుతున్నాడు. అరణ్య యోగానికి సిద్ధమవుతున్నాడు. పదో భావంలో ఉండే ఆ రాజ్యభావం ఉండేదంతా అనుభవించేదానికి 28 నుంచి 36 వరకు అతను ఎలిజిబుల్ అయ్యాడు. నాలుగో స్థానం చంద్రుడు, శుక్రుడు. శుక్రుడు ఎక్కడికి వచ్చేసాడు? 1000లో కూర్చున్నాడు. అంటే ఇంటి మీద ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు? ఈ 28 నుంచి 36 వరకు. ఈ 31వ సంవత్సరం ఎక్కువ ఖర్చులు పెడతారు. అర్థమైంది ఇది నేను చెప్పేది? అర్థం కాల. రిజల్ట్ మీరు పరాశర విధానంలో చార్టింగ్ చూస్తున్నాం. జనరల్ గా చార్ట్ మీరు లెక్కించేది అర్థమైతే ఇది అర్థమవుతుంది. అంటే ఏం లేదు సార్, నేను రిజల్ట్ చెప్పే మీరు చెప్పిన రిజల్ట్ పై రిజల్ట్ ఓకే సార్, కానీ ఏదైతే మూలం ఉందో ఆ మూలం అర్థం కావట్లేదు సార్, అదే ప్రాబ్లం అవుతుంది. మూలం అర్థం కాకపోతే, మూలం సరిగ్గా లేకపోతే ఎంత చెట్టు ఉన్నా అవసరం అన్నట్టుగా, అంటే మాకు అర్థం కావట్లేదు సార్, అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. మూలం అర్థం కావట్లేదు. అసలు మీరు బేస్ ఎక్కడి నుంచి తీసుకోరని మాకు అర్థం కావట్లేదు. అసలు పై రిజల్ట్ అర్థం అవుతుంది సార్, పై రిజల్ట్ అర్థం అవుతుంది, అలా అదే వెళ్ళిపోతుంది. సార్, కానీ మెయిన్ మూలం మేషంలో అర్థం 9 కావట్లేదు. సంవత్సరాలు తీసుకున్నా. అది మేషంలో చెప్పండి 9 సార్. సంవత్సరాలు మేషం తీసుకున్నా. 9 సంవత్సరాలా సార్? వృషభంలో 9 సంవత్సరాలు తీసుకున్నా. ఎట్లా 9 మార్చుకుంటూ వస్తున్నాం. చక్రం సార్ ఒక్క నిమిషం తిప్పుకుంటూ వస్తున్నాం. సార్ రవీంద్ర సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం పరాజ్. సార్ మేషానికి 9 సంవత్సరాలు తీసుకురా సార్. ఇప్పుడు లగ్నం మేషానికి మేషం 9 ఏళ్ళు, వృషభం సార్ దేవరకొండ 18 గారు, ఏళ్ళు, సార్ దేవరకొండ గారు, మిథునం వచ్చరికి ఇప్పుడు ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి కదా సార్. అవును సార్. ఒకవేళ నేను తప్పు చెప్తే సార్ కరెక్ట్ చేస్తారు మన అందరు. నేను రైట్. ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. సో ఒక రాశికి 9 పాదాలు అంటే ఒక రాశికి 9 సంవత్సరాలు. ఒక్కొక్క పాదం ఒక్కొక్క సంవత్సరం. రైట్ రైట్. ఓకేనండి. ఓకే సార్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో 27 సంవత్సరాలు పెళ్ళయింది. సో 3 9లు 27 అంటే 3 ఒక్కొక్క రాశికి 9 పాదాలు అంటే 9 సంవత్సరాల చొప్పున 3 9లు 27 కాబట్టి మూడోది ఏమిటండి మనకి రాశి? మిథునమైంది. సో మిథునమైంది. అది మిథునము లగ్నం, లగ్నం అది సోల్ తీసుకోవాలి. లగ్నం అయింది. అది లగ్నం తీసుకోవాలి. అది సోల్ లగ్నం అయింది. ఓకేనా అండి? ఓకే సార్, ఇది క్లియరా? ఇది క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇతని నక్షత్రం ఏంటి? ఇక్కడ నక్షత్రం ఏంటి? జన్మ నక్షత్రం ఏంటి? పునర్వసు 3వ పాదం. రేవతి కదా సార్? రేవతి 2వ పాదం. రేవతి వదిలేండి. ఇక్కడ అంటే ఏం లేదు సార్, పరిణామ లగ్నం చేశాడు. ఇప్పుడు పరిణామ లగ్నం చేశాడు. ఓహో, మీరు మళ్ళీ 3 లగ్నం చెప్తున్నారు. అంటే సోల్ పాయింట్ కూడా ఒకసారి చెప్దామని సార్. సార్ ఇక్కడ రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం కదా. అవును. రేవతి నక్షత్రం నుంచి ఆ ఇన్సిడెంట్ 27వ సంవత్సరంలో జరిగింది, అవునా? రేవతి నక్షత్రం నుండి 27 జన్మ నక్షత్రం. అవును సార్. అది గుర్తుపెట్టుకోండి. 27వ సంవత్సరంలో ఇన్సిడెంట్ అంటే ఒక మ్యారేజ్ జరిగింది, పెళ్లి అయిందా? అతని జన్మ నక్షత్రం నుంచి 27వ నక్షత్రం ఏమవుతోంది? రేవతి నుంచి 27 నక్షత్రం అంటే ఉత్తరాభాద్రనా? అంతే కదా, ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతోంది. ఓకేనండి. 27 నక్షత్రం. ఓకే, 27 నక్షత్రం. ఎందుకు 27 తీసుకున్నాము? 27వ సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే అవునవును. 27వ సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి సోల్ పాయింట్ ని మనం పట్టుకోవాలి. ఏ సంవత్సరంలో అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ సంవత్సరం సోల్ పాయింట్ పట్టుకోవాలి అంటే ఇది నవతార సిస్టమ్ కాబట్టి, తార అంటే నక్షత్రము, జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఇది ఇక్కడ రేవతి జన్మ నక్షత్రం. రేవతి జన్మ నక్షత్రం నుంచి ఇన్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరం 27 కాబట్టి 27 నక్షత్రం ఏమిటి? ఉత్తరాభాద్ర నక్షత్రం. పాదం చూడాలి. రేవతి నక్షత్రం 2వ పాదం కాబట్టి ఉత్తరాభాద్ర 2వ పాదమే, సేమ్ పాదమే తీసుకుంటాం మళ్ళా.
ఓకే, రేవతి రెండో పాదం కాబట్టి ఉత్తరాపాదం కూడా రెండో పాదాన్ని తీసుకోవాలి. ఓకే, రైట్. క్లియర్ అండి? క్లియర్ సార్, ఇది క్లియర్. ఓకే. అంటే సోల్ లగ్నం వచ్చింది, మిథున లగ్నం వచ్చింది 27వ సంవత్సరం కాబట్టి సోల్ పాయింట్ వచ్చేసి ఉత్తరాభాద్ర రెండవ పాదం. ఈ ఉత్తరాభాద్ర రెండవ పాదము నవాంశలో ఎక్కడ పడింది? సోల్ పాయింట్ ఉత్తరాపాద రెండవ పాదం. ఈ ఉత్తరాపాద రెండవ పాదం వచ్చేసి కన్యాలో పడుతుందా? కన్యలో పడుతుంది కాబట్టి అది సోల్ పాయింట్. ఇప్పుడు సోల్ లగ్నము మిథున లగ్నము, సోల్ పాయింట్ వచ్చేసి కన్యా రాశి. క్లియర్ అండి ఇక్కడ దాకా? సార్ ఇది అది వేరే ఇది వేరే, రెండు మిక్స్ చేసుకున్నాం. అవును కాదు, మిథున మీరు లగ్నం మూడు నుంచి చూసేటప్పుడు ఓన్లీ నక్షత్ర తార పద్ధతి, ఇది సోల్ పాయింట్ సోల్ లగ్నం ఏరే పద్ధతి. మరొకసారి చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. సోల్ పాయింట్ సోల్ లగ్నము అది వేరే పద్ధతి అంటుంది. అది వేరే పద్ధతి అండి. ఇప్పుడు మీరు చెప్పిన రూలింగ్ ప్లానెట్ ఆ పద్ధతి చెప్తున్నారు సార్. సో ఇది నక్షత్ర మిథున లగ్నం అనేది రెడ్డి రూలింగ్ ప్లానెట్ సార్, అది ప్లాన్ ప్రకారం అండి. రెడ్డి రూలింగ్ ప్లానెట్, సోల్ పాయింట్ రెడ్డి రూలింగ్ ప్లానెట్ లాస్ట్ లో ఇచ్చిన ఉంటుంది ఆ చాప్టర్ చూస్తే. అంటే లగ్నాన్ని 9 ఏళ్ళకి 9 ఏళ్ళకి మార్చుకుంటా ఉండమన్నారు. 27 సంవత్సరం మిథున లగ్నం వచ్చింది. బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే మేషంలో ఉన్నాడు. అదే కదా సార్, అట్లానే కదా సార్ మీరు చెప్పింది? బుధుడు 27వ సంవత్సరం బుధుడు ఇక్కడ పునర్వసు మూడో పాదం, ఆ పునర్వసు మూడో పాదం లాభస్థానంలో ఉన్నాడు ఆయన. పునర్వసు మూడో పాదం కూడా మిథున రాశిలోనే పడుతుంది 27వ సంవత్సరం. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది చూసినప్పుడు ఇక్కడ వచ్చి నాడీ మెథడ్ వాడాలి. ఈ సోల్ లగ్న సోల్ పాయింట్ అప్పుడు మాత్రం ఇది నాడీ మెథడ్. సోల్ పాయింట్ సోల్ లగ్న సార్, సోల్ లగ్న సోల్ నాడీ రెడ్డి రూలింగ్ ప్లానెట్ వాళ్ళు తీసుకోవాలా సార్? అవును, నాడీ పద్ధతి. ఓకే, ఇప్పుడు ఓకే మిథున లగ్నం ఇప్పుడు వచ్చింది కదా సార్ 27 సంవత్సరాలకి, అది ఏ చార్ట్ ప్రకారం తీసుకోవాలి సార్? అదేనండి, మిథున లగ్నం 27, మిథున లగ్నంలోనే సోల్ పాయింట్ కూడా పడుతుంది. దీని యొక్క రాష్ట్రాధిపతి బుధుడు రెండో ఇంట్లో ఉన్నాడు. 52వ చార్ట్ చూడండి, 52 చార్ట్ లో చూడండి, చూస్తున్నారా? అంటే దాని నక్షత్రం మారిపోతుంది సార్, అంటే మళ్ళీ ఆ చార్ట్ లేదు సార్, ఆ నక్షత్రానికి ఆ చార్ట్ సెపరేట్ గా ఉంటుంది సార్, కన్ఫ్యూజన్ అయిపోతుంది సార్. అక్కడేను కింద ఉంది కదండి, ఇందిరాగాంధీ చార్ట్ పైన ఉండేది. చార్ట్ ఉంది సార్, నవతారకు సంబంధించినటువంటిది ఆ నక్షత్ర ఆ పాదానికి సంబంధించి నవతార మిక్స్ చేయొద్దు, అందుకని నేను ఈ చార్ట్కి వచ్చా. దీన్ని నవతార వేయలేదు కాబట్టి దీనికి వచ్చా. మీరు ఆ రెండు ఉంటే చూస్తే మిక్స్ అవుద్దని దీనికి వచ్చా. చెప్పండి సార్, చెప్పండి. మిక్స్ చేయొద్దు, అది మళ్ళా మీరు చూడండి. నేను ఇది ఇప్పుడు సోల్ లగ్నం సోల్ పాయింట్ చెప్తున్నా. సోల్ లగ్నం మిథున లగ్నం అయింది, సోల్ పాయింట్ కూడా మిథున రాశి అయింది. సోల్ పాయింట్ యొక్క రాశ్యాధిపతి బుధుడు రెండో ఇంట్లో కూర్చున్నాడు. అర్థమైందా? రెండో ఇంట్లో కూర్చున్నాడు. పాదం పునర్వసు మూడో పాదం గురువుది అయింది. గురువు వచ్చి 7వ ఇంటికి అధిపతి. సో 2, 7 వచ్చింది. సోల్ పాయింట్ మిథునమే అయింది. ఆ మిథునంలో వచ్చి 11వ అధిపతి కూర్చున్నాడు. 11వ అధిపతి కుజుడు మేషం అయిపోయింది. ఎట్లా చూడాలి? ఇది సోల్ పాయింట్ సోల్ లగ్నం. సోల్ పాయింట్ లో ఉన్నారు ఎవరెవరు ఉన్నారు? రవి మరియు కుజుడు ఉన్నారు సార్. ఇప్పుడు సోల్ పాయింట్ సోల్ లగ్నం వచ్చేసి మిథునం అన్నారు. మిథునం నుంచి సోల్ లగ్నం నుంచి రెండవ అధిపతి సోల్ లగ్నాధిపతి రెండవ రాశిలో ఉన్నాడు. అంటే అదే అంటే సోల్ పాయింట్ లో నుంచి 5లో రెండవ అధిపతి ఉన్నాడు. అప్పుడు సోల్ పాయింట్ నుంచి చూడండి, అదే రెండో అధిపతి యాక్టివేట్ అయ్యాడు. ఒక నిమిషం సార్. సోల్ పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోల్ లగ్నాధిపతి సోల్ పాయింట్ అధిపతి 2లో ఉన్నాడు. సోల్ పాయింట్ సోల్ లగ్నం చూడండి, సోల్ పాయింట్ సోల్ లగ్నం 2 వచ్చి మిథునమే అయింది. మిథునం. ఇప్పుడు దాని అధిపతి వచ్చేసి ఈ సోల్ పాయింట్ కి 159 చూడండి అన్న.
27 సంవత్సరాలు అంటే లగ్నం నుంచి కర్కాటకం అవుతుంది కదా సార్. 27 సంవత్సరాలు అని ఉంది కదా ఇక్కడ. లగ్నం 27 సంవత్సరం మిథునమే పడుతుంది మా 28 కర్ణాటక 27 కర్కాటకం పడుతుంది కదా సార్. లగ్నము వృషభంలో ఉంది కదా దీనికి, ఇప్పుడు ఈ చార్ట్ కి 9 9 9. లేదు లేదు, మీరు లగ్నాన్ని మర్చిపోండి. ఇక్కడ మనం లగ్నం గురించి కాదమ్మా, లగ్నం గురించి కాదు సార్. ఇక్కడ 27 కాబట్టి 27 మనం అశ్విని 1 నుంచే లెక్కేస్తున్నాం. అశ్విని 1వ పాదం నుంచే లెక్కేస్తాం సార్ ఇప్పుడు చూడండి సార్, 27 27 కాలపురుష కుండలి నుంచి చేస్తున్నాను మేడం. 36 9 ఎంత సార్? 36 9 45 45 45 9 54 గంట కన్యకు తగులుతుందంట. కన్య మీరు చూడాల్సింది సోల్ లగ్నము, సోల్ పాయింట్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకో. సోల్ లగ్నము, సోల్ పాయింట్ మిథునం అయింది. మిథునంలో నుంచి 5వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, అంటే 2వ అధిపతిని యాక్టివేట్ చేశాడు సోల్ పాయింట్. ఆ సోల్ పాయింట్ లోనే కుజుడు ఉన్నాడు, 11వ ఇంటిని యాక్టివేట్ చేశాడు. ఆ సోల్ పాయింట్ ఇచ్చిన నక్షత్రం వచ్చి గురు నక్షత్రం, పునర్వసు 3. ఆ పునర్వసు వచ్చి 7వ ఇంటి అధిపతి అయ్యాడు. లేదు, ఆ రాశాధిపతిని తీసుకున్నాం అనుకో, ఆ రాశాధిపతి కూడా 2వ ఇంట్లో ఉన్నాడు. సోల్ పాయింట్ యొక్క రాశాధిపతి ఇట్లా చెప్పలేమా? ఏమంటే ఇప్పుడు సోల్ పాయింట్, సోల్ లగ్నాధిపతి వచ్చేసి 2లో ఉన్నాడు కాబట్టి 2 యాక్టివేట్ అయింది. ఈ రెండవ సోల్ పాయింట్ ఏం చేస్తుంది? కుజుడిని యాక్టివేట్ చేస్తుంది, చంద్రుడిని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఈయన వచ్చి అక్కడ పోయింది కాబట్టి ఓకే, అటు కుజుడిని ఇటు ఇద్దరిని యాక్టివేట్ చేస్తుంది. ఓకే రైట్. అంటే 11వ అధిపతి యాక్టివేట్ అయ్యిండు, 2వ అధిపతి యాక్టివేట్. ఇప్పుడు మనకు కావాల్సింది 7వ అధిపతి యాక్టివేట్ కావాలి. 7వ అధిపతి యాక్టివేట్ గురువు కదా. గురువు వచ్చేసి మనకు గురువుని కుజుడు చూస్తుండు కాబట్టి గురువు నక్షత్రం పునర్వసు 3వ పాదం. పునర్వసు 3వ పాదంలో ఎవరున్నారు? పునర్వసు 3వ పాదం కదా, గురువు కదా అధిపతి. అవును. అట్లయినా చేసుకోవచ్చు. మీ సోల్ పాయింట్ వీనస్ ని యాక్టివేట్ చేసింది కాబట్టి వీనస్ ఇంట్లో ఉండే రాసులన్నీ యాక్టివేట్ అయినట్టే. వీనస్ లో ఎవరెవరు ఉన్నారు? జూపిటర్ ఉన్నాడు, మూన్ ఉన్నాడు. సోల్ పాయింట్ తీసుకున్నారు అనుకోండి, సోల్ పాయింట్ వీనస్ 11 3 7 11 చూడండి. సోల్ పాయింట్ నుంచి 3 7 11 యాక్టివేట్ అవుతాయి నార్మల్ గా. 3వ అధిపతి అంటే ఇప్పుడు రవి సింహము 7, సింహం తర్వాత మీద ఒకటి ధనస్సు. ఎప్పుడు మనం శుక్రుడిని యాక్టివేట్ చేసాం, శుక్రుడి ఇంట్లో ఉండేవి అన్ని యాక్టివేట్ అయినట్లు. శుక్రుడు ఉన్న ప్లేస్ యాక్టివేట్ అవుతుంది, శుక్రుని యొక్క ఇంట్లో ఉన్న యాక్టివేట్ అవుతాయి, శుక్రుడు వీక్షిస్తున్న పాయింట్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతే కదా మీరు చెప్పేది? అంతే. శుక్రుడు చంద్రుడు చూస్తున్నాడు కదా. అదే, శుక్రుడు ఉన్న రాశి యాక్టివేట్ అవుతుంది, శుక్రుని యొక్క స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు యాక్టివేట్ అవుతాయి, శుక్రుని వీక్షిస్తున్నటువంటి గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి శుక్రుడు యాక్టివేట్ అయ్యిండు, గురుడు యాక్టివేట్ అయ్యిండు, ఇక్కడ చంద్రుడు యాక్టివేట్ అయ్యిండు. మెయిన్ గా మనం చూడాల్సింది సోల్ పాయింట్ యొక్క ఇంటెన్సిటీ దేని మీద ఉందని చూడాలి. ఓకే సార్. సోల్ లగ్నానికి ఎట్లా ఉంది? ఓకే సార్. ఇది సోల్ పాయింట్, సోల్ లగ్నం నుంచి నాడీ మెథడ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇక నక్షత్ర చక్ర పద్ధతి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది మన పరాశర మెథడే, నాడీ మెథడ్ కాదు. అది కన్ఫ్యూజ్ కాకుండా మనకి నవతార మెథడ్ వచ్చి పరాశర మెథడ్, సోల్ పాయింట్ అండ్ సోల్ లగ్నం వచ్చి నాడీ మెథడ్. అట్లా రాసుకుంది, గుర్తుండిపో, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సోల్ పాయింట్, సోల్ లగ్నం వచ్చేసి నాడీ మెథడ్. సోల్ పాయింట్, సోల్ లగ్నం వచ్చేసి నాడీ మెథడ్. నవతార ఎందుకంటే అక్కడ మనం లగ్నానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం, మనమే క్రియేట్ చేసుకుంటాం లగ్నాన్ని. మనకి ఏ లగ్నం కావాలో అట్లా లగ్నాన్ని క్రియేట్ చేస్తాం. నవతార పద్ధతి వచ్చేసేమో పరాశర పద్ధతి. మీరు నాడీ పద్ధతిలో ఏదో ఒక నరం పట్టుకొని చక్రం తిప్పుకోవటం. అదే ఇది బెటర్. ఇప్పుడు
మ్యారేజ్ అయిన ఇయర్ పట్టుకొని 2-3 చార్ట్లు పడి చేసుకుంటే అది ఈజీగా తెలుస్తుంది కదా. ఎక్కడ మనకి ఆ కనెక్షన్ వస్తుందో ఆ ఇయర్ లో దాన్ని బేస్ గా చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా ఇది better కదా. మీరు ఎక్కడైనా నాడిలో మీకు ఏ లగ్నం కావాలన్నా చేసుకోవచ్చు, ఏ లగ్నమైనా చేసుకోవచ్చు. మీ సొంత లగ్నమే తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. నాడి కన్నా నవతార ఈజీగా అయిపోతుంది సార్. 2-7-11 మనకు ఉందా? అలవాటు. అండి ఎందుకు అన్ని చెప్తున్నా, అన్నిటి మీరు ప్రాక్టీస్ చేయండి. సూక్ష్మాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ అర్థం అవుతాయి అని చెప్తున్నా. పాయింట్ ఒకటి తీసుకొని చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే సూక్ష్మాలన్నీ అర్థం అవ్వాలి. ఆ చక్రాలన్నీ అర్థమైతే ఏమవుతుంది తర్వాత, నేను చెప్పాను కదా, ఆటో పైలట్ అయిపోతుంది. అంటే ఒకే చార్ట్ డిఫరెంట్ షేడ్స్ లో మనం ప్రింట్ చేయొచ్చు. ఆటో పైలట్ అయిపోతుంది. నాకు ఒకటి వచ్చే చాలు అనుకోకూడదు అంటున్నా. సరే, ఆ చార్ట్స్ అన్ని సైంటిఫిక్ మెథడ్స్ అంటే 4-5 చార్ట్స్ తెలిస్తే దీన్ని అందుకనే మీరు ఫస్ట్ 10 చార్ట్లు ప్రోగ్రెషన్ విధానంలో చేశారు, తర్వాత మేజర్ ప్రోగ్రెషన్ మైనర్ ప్రోగ్రెషన్ విధానంలో చేశారు, తర్వాత ఈ విధానాలు కూడా చేయండి అంటుంది. సరే తప్పకుండా సార్, తప్పకుండా చేసింది. ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం టైం పడుతుంది అంతే, తర్వాత మీరు కళ్ళు మూసుకొని రకరకాలు చెప్పేస్తారు. ఒకసారి ఆ లింక్ మీకు టచ్ అయిన తర్వాత ఇంకా మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేదు. మీరు ఏదే పద్ధతిలో మర్చిపోవచ్చు కానీ ఈ పద్ధతిని మర్చిపోలేదు. అయితే ప్రాక్టీస్ చేసేంత వరకు మీకు ఎక్కదు. వన్స్ ఎక్కిందంటే మర్చిపోవటం లేదు. ప్రాక్టీస్ సెషన్ చాలా డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు వచ్చినప్పుడు క్లారిఫై కావాలి మమ్మల్ని. ఆటోమేటిక్ గా బలం అయిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే మనకి ఎక్కడైనా లింక్ సరిగ్గా దొరకలేదు అనుకో, మా వర్క్ అక్కడ అయిపోతుంది కదా. అది వచ్చింది కదా మాకు. 4-5 మెథడ్లు చెప్పాం అనుకో, మీరు ఏదో ఒక లింక్ క్లిక్ అవుతూ వస్తుంది కదా. ముందు నమ్మాలి. క్విజ్ లో మన మెథడ్ కరెక్ట్ అయింది. అది ప్రోగ్రెసివ్ గురువు రొటేట్ చేయటం మన క్విజ్ లో అది కరెక్ట్ అయింది సార్. ఇవాళ క్విజ్ క్వశ్చన్ ఎందుకు కాదు సార్, కాకపోతే మనం చెప్పుకున్న సూత్రాలన్నీ తప్పైపోతాయి. సూత్రాలు అంటే కొద్దిగా ఒక్కొక్కసారి చిన్న డీవియేషన్ అవుతుంది, కానీ ఇది ఇవాళ కరెక్ట్ అయింది. అంటే గురువు ఒక్కొక్కసారి ప్రోగ్రెసివ్ మేజర్ సూట్ అవుతుంది, మైనర్ సూట్ అవుతుంది. అన్ని సూట్ అవుతాయి సార్. మీరు చేయంగా అప్లికేషన్ మైండ్, మీ మైండ్ కరెక్ట్ గా చేస్తారు. మీరు చేయటంలో పొరపాటు జరుగుతాయి అంటున్నా. ఇనిషియల్ గా అవునవును, సైకిల్ తొక్కటం నేర్చుకున్న 2-3 సార్లు పడిన తర్వాత లేచిన తర్వాత చక్కగా తొక్క. అవును, ఆ ప్రాక్టీస్ చేయాలి. సైకిల్ తొక్కటం అనుకోండి, నేర్చుకునేటప్పుడు కొంచెం 2-3 సార్లు కింద పడతాం, 4వ సారి బాగపోతుంది. సార్ చిన్న విషయం సార్, రవీందర్ సార్, బ్యాలెన్స్ చేసుకోండి. చెప్పండి. 2 రోజుల క్రితము నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫీమేల్, తను మ్యారీడ్, అంటే తను చాలా మానసికంగా చాలా ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఐ థింక్ దేవుడు పూనకము రావడం అనేది ఇట్లాంటిది ఉంటుంది కదా సార్. దేవుడు ఆవహించడము, వాళ్ళు విపరీతమైన ప్రవర్తనలోకి వెళ్ళిపోవడం ఇట్లా ఉంటది కదా. అంటే ఆ రకమైన మానసిక ప్రేరణ రావడానికి చంద్రుడు మనం బేస్ గా చేసుకుంటాం. అంటే ఒక రకంగా ఒక ట్రాన్స్ లోకి, అంటే ఒక శక్తి నన్ను ఆవహించింది అనేటువంటి ట్రాన్స్ లోకి వ్యక్తి వెళ్ళి ఆ రకమైన ప్రవర్తనని ఎగ్జిబిట్ చేయడం అనేది మనం ఎట్లా చెప్పుకోవచ్చు సార్? 3 గ్రహాలు తీసుకోండి. ఒకటేంటి మనసు కారకుడు చంద్రుడు, రెండేంటి బుద్ధి కారకుడు బుధుడు. అవునా? అవును సార్. ఓకే. ఈ రెండింటిని ఎక్స్పాండ్ చేసేది ఎవడు? రాహు లేక కేతు. సంకోచింపజేసేది ఎవడు? కాంట్రాక్ట్ చేసేది ఎవడు? రాహు ఎక్స్పాండ్ చేస్తాడు. బుద్ధిని మైండ్ ని కాంట్రాక్ట్ చేసేది ఎవరు, లేక ఎక్స్పాండ్ చేసేది ఎవరు? ఎక్స్పాండ్ చేసేది రాహువు, కాంట్రాక్ట్ చేసేది కేతువా? అంతేనా సార్? సో ఒక విపరీతమైన వైలెంట్
రాహు అంటే ఆ కేతు గాని రాహు గాని 3 ప్లానెట్ల యొక్క శక్తి ఉంటుంది. ఏంటి సార్ ఎంత? రాహుకు కేతుకు 3 ప్లానెట్లకు సమం. ఒక రాహు ఒక కేతు. ఒక రాహు వచ్చి 3 ప్లానెట్లకు సమం. ఓకే ఓకే ఓకే. ఈక్వల్ కేతు కూడా. కేతుకు కూడా 3 ప్లానెట్ల శక్తి, 5 ప్లానెట్లు కేతుకి. ఇంత ఓకే. శక్తి ఉంటుంది. అప్పుడు ఆ మనిషికి పూనకం గేనక వచ్చింది అనుకో, ఆ మనిషిని 2 మనుషులు కంట్రోల్ చేయలేరు, 3 ఉంటేనే కంట్రోల్ చేయలేరు. 3 పట్టుకుంటే కానీ కంట్రోల్ కాదు. అంటే ఇప్పుడు మీరు అంత ఏంటంటే అంత బలం, అంత శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రుడు, బుధుడు, రాహు, రాహు చూస్తే ఇవన్నీ మెంటల్లీ ఛాలెంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడైతే యాక్టివేట్ అయితే అప్పుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ గా మారుతారు. వాళ్ళు సైక్రాటిక్ గా వాళ్ళు వీళ్ళకి ఒకటే మార్గం ఏంటంటే మన పూర్వీకులు చెప్పింది మారేడు జ్యూస్. ఏంటి సార్? మారేడు యొక్క కాయ ఉంది కదా, మారేడు కాయ. అది జ్యూస్. ఆ చెట్టు చుట్టూ ప్రదర్శన చేయాలి రోజు. ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో. మారేడు చెట్టు కాయ ఆక్సిజన్ వస్తే స్నానం చేస్తుంది సార్. మారేడు చెట్టు కాయ జ్యూసు, తర్వాత ఇంకోటి ఏదన్నారు? మారేడు చెట్టు చుట్టూ బ్రహ్మకాలంలో ప్రదర్శన చేయించారు బ్రహ్మ ముహూర్తంలో. శాంతంగా వచ్చేస్తుంది. ఈ రాహు శక్తి అణిగిపోతుంది. మారేడు చెట్టు అంటే అదే కదా సార్, బిల్వ చెట్టేనా? అవును సార్, బిల్వ చెట్టు పూజ చేస్తాం కదా సార్. అదే బిల్వపత్ర చెట్టే కదా, అదే కదా. ఓకే ఓకే. అవును సార్, అవునండి అవునండి. ఆయన భక్త కన్నప్ప అంటాడు కదా, ఏరేది తేనా మారేడు చెట్టు కాయ యొక్క జ్యూస్ గాని, లేకపోతే మారేడు చెట్టు చుట్టూ బ్రహ్మముహూర్తంలో ప్రదక్షిణ గాని, ఇది దీనికి రెమెడీ. 2 చేయిస్తే ఎంత సందర్భం రోజు చేసుకోవాలి డైలీ. ఓకే ఓకే ఓకే. సంతానం లేకపోతే రాగి చెట్టు. ఓకే, అదే ఓకే సార్. రైట్ రైట్. అదే ఓకే. ఎవరికైనా ఆస్మా తింటే దానికి మార్గం తెలుసా? ఏంటి సార్? ఆస్తమానా? ఆస్మా పేషెంట్ హైదరాబాద్కి పోయి చేప మంది తింటారా? అవునవునవునవును, చేప మంది. అవును, ఆస్తమా. అవును. దానికి మన పెద్దోళ్ళు చెప్పిన ముందు తెలుసా? ఏంటి సార్? ఉసిరికి తెలుసా? ఉసిరిక. లక్ష్మితో పోలుస్తారు ఉసిరిక. అవునవును, ఉసిరికాయ. అవును. ఆ ఉసిరిక చెట్టు నీడన మంచం వేసుకొని పండుకోవటమే. ఉసిరిక చెట్టు నీడన మంచం వేసుకొని పండుకోవాలి. కొనుక్కున్నారంటే ఆ గాలి ఆక్సిజన్ వచ్చి వాళ్ళకి తగిలిందంటే ఈ ఆస్మా దరిదాపులకు కూడా రాదు. ఉసిరిక చెట్లు అంత ఎత్తు మంచం వేసుకొని పడుకునే అంత ఎత్తు చెట్లు ఉంటాయా సార్? మరి ఎందుకు లేవు ఉసిరి చెట్లు? ఉంటాయా సార్ అట్లా? ఏమో మన చిన్న చెట్లు ఉసిరి చెట్లు చూడలేదు కావాలి మీరా? మనం వేసుకోవడమే సార్. పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు కాసేవి, చిన్నవి వెరీ హైబ్రిడ్ ఉన్నాయి, మనం వేసుకోవడమే. ఉసిరి చెట్లు పెద్దవి అవుతాయి, చిన్నవి అవుతాయి సార్. ఉసిరి చెట్టు ఆస్మాని ఎందుకని? ఉసిరి చెట్టు మీరు చూస్తాను ఏమవుతుంది, మీ పళ్ళల్లో రసం వరద్దా, నీరు వరద్దా? అవును సార్, అవును. సి విటమిన్ అఫినిటీ అవుతుంది. ఆ యొక్క ఆక్సిజన్ వచ్చేసి ఈ శ్మేషాన్ని అంతా దెబ్బ కొట్టేస్తుంది. ఓకే ఓకే. రైట్ రైట్. ఆయాసం ఉబ్బసం అంతా పోతుంది. రైట్ రైట్ రైట్. ఆక్సిజన్, ఆ గాలి మన శరీరం లోపలికి పోతే అది ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓకే ఓకే ఓకే. అదే రాగి చెట్టు యొక్క గాలి మన శరీరం లోపలికి పోతే మన స్పెర్మ్ కౌంట్స్ ని పెంచుతుంది. అందుకని మడి పెట్టుకొని తిరగమంటారు. చెట్లకి దారం చుడతారు, జ్ఞాపకం ఉందా మీకు? అవును సార్, అవును సార్, అవును. చెట్లకి దారం చుడతారు. అవును. అదేంటి ఆ ప్రదర్శన చేసేటప్పుడు ఆక్సిజన్ మీరు పిలుస్తారు. ఏంటి సార్? ఏంటిది?
ఒక దారం పెట్టుకొని ఈయన చుట్టూ తిరగండి అంటారు. ఊరికే తిప్పితే కుదరదని ఆ తెల్ల దారం పెట్టుకొని లేకపోతే ఎర్ర దారం కట్టుకొని మూకుబడి మాదిరిగా తిరగతారు తడి బట్టలు అవునవును వేసుకొని. అవునవును సార్ అవును. ఆ తిరగటంలో చాలా ఎనర్జీ వాళ్ళలో వస్తుందన్నమాట. వాళ్ళలో ఒక డిసిప్లిన్ వస్తుందన్నమాట. అంటే ఆ గాలి ఇది వాళ్ళ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే రైట్ రైట్. మనకి నాగలు చూపించినా నాగలు చుట్టూ తిరుగుతాడు. మైండ్ ప్రశాంతత వస్తుంది. ఓకే సార్. ఇదే విధంగా మనకి మైండ్ బాగలేదంటే సముద్రం లేకపోతే రివర్ ఆ అంచులు కూర్చున్నారంటే మీకు మైండ్ ప్రశాంతం అయిపోతుంది. ఈ బీపీలు అన్నిటికి మందులు వాడబడ్డా అడవి కూర్చుంటే చాలు. సముద్రం ఒడ్డున బీపీకి కూర్చోవాలి. ఎవరైనా మాటలు తీసుకునే వాళ్ళు ఉంటే బెటర్ రోజు వాటర్ బాడీస్ దగ్గర టైం కాలక్షేపం చేయండి. ఒక 1/2 అవర్ 10 నిమిషాలు బీపీలు ఎగిరిపోతాయి. ఎక్కడ సార్ వాటర్ బాడీస్ సముద్రం కానీ రివర్ కానీ న్యాచురల్ గా ఆ సౌండ్ అది మీ యొక్క ఒక రిథమాటిక్ గా ఉంటుంది. ఆ రిథం వచ్చేసి మొత్తం శాంతనం చేసేస్తుంది. మీకు సాత్వికం వచ్చేస్తుంది. కోపం తగ్గిపోతుంది. బీపీ తగ్గిపోతుంది. మైండ్ ప్రశాంతత చేకూరుస్తుంది సార్. ప్రకృతిలోనే ఎన్నో మనకి మన ఋషులు మనకి బోధించినవి ఇవన్నీ. ప్రకృతి ద్వారా వైద్యం అని ఒక సిద్ధాంతం మన వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడో ఇంగ్లీష్ మందులు తిని ఏరే జబ్బులు తెచ్చుకునే దానికంటే సార్ ఈ ప్రకృతిని మనం ఆరాధించడంలో మనకి జరిగే మంచి. అందుకని ప్రకృతిని మనం దేవుడిగా కొలిచాం. మన ఋషులు ప్రకృతిని దేవతలుగా కొలిచే దానికి కారణం అది. ఇప్పుడు మనం దాన్ని కలుషితం చేసేస్తాం. మన ఎన్విరాన్మెంట్ లో మనం బాధిస్తున్నాం. మనం ఎన్విరాన్మెంట్ లో కాపాడుకుంటూ వచ్చారు మనకైతే. ఇప్పుడు చెట్లు నరికేస్తున్నాం, పుట్టలను చూపేస్తున్నాం. అందుకని ఇప్పుడు పిల్లలు పుట్టేది కష్టం ఉంది, పెళ్లిళ్ళు అయ్యేది కష్టం ఉంది, అన్ని కష్టాలు. ఇప్పుడు డబ్బులు మాత్రం ఉంటాయి అందరి దగ్గర, మనసు నెమ్మది ఒక్కడికి లేదు. ఒక్కడు కూడా ప్రశాంతంగా లేదు సార్. ప్రతి ఒక్కడు అలసడిగానే ఉన్నారు. నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం దాకా అలసడిగా ఉన్నారు. మన పెద్దోళ్ళు ఎవరు కూడా ఇంత అలసడితో ఉన్నోళ్ళే కాదు. వాళ్ళకి దొరికిన దాంతో తృప్తిగా బతికినారు. మనం నిద్రలేసి ఎంత అలసడి సృష్టించుకుంటున్నాం అంటే మనకు తెలియకుండానే అంత అలసడితో మన పిల్లల్ని అట్నే పెంచుకున్నాము, మనం అట్నే పెరుగుతాం. అట్లా తయారైపోతుంది. ఇవన్నీ శీతోష్ణ స్థితిలో వాతావరణంలో వచ్చే మార్పులే మన డిఎన్ఏనే మార్చేస్తుంది. జస్ట్ స్మాల్ ఇంటరప్షన్ ఇన్ ద పాయింట్ ఆఫ్ కోర్ పాయింట్ లో వచ్చిన ఇంటరప్షన్ దీనివల్ల. సరే బట్ మనం మ్యారేజ్ ఇది మామూలుగా మనం వేరే చాట్లు చూస్తున్నాం కానీ దీంట్లో ఇది ఒక నేను ఒక చిన్న పాయింట్ ను లేవనెత్తడం వల్ల అదంతా టాపిక్ డైవర్ట్ అయింది. సారీ టు సే ఆల్ మెంబర్స్ దట్ వన్. ఓకే, నో ప్రాబ్లం. లేదు సార్, మీరు ఒక విషయం తీసుకొచ్చి గ్రహాలకు ఎట్లా అన్వయించాలని అడిగారు. అక్కడి నుంచి దానికి ఏ విధంగా రిమిడీ చేసుకోవాలన్నట్టుగా చెప్పుకొచ్చాము. ఓకే ఓకే ఓకే, ఇది కూడా నీడే. కానీ కాకపోతే ఏంటంటే మనం చర్చిస్తున్న అవసరం సార్. అదే అవసరం. ప్రతి ఒక్కరి దగ్గర ఎయిల్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని రెమెడీస్ ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్. ఓకే సార్, రైట్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఎవరికైనా ఉపయోగపడాలని కదా మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు ఈ నిద్ర ఈ రైతుల్లో మనం ఓపిక దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మనకు ప్రతిరోజు శివరాత్రి అవుతుంది ఆల్మోస్ట్ సగం శివరాత్రి. చాలు సార్. ఓకే, గుడ్ నైట్.